చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్తోమతను, ఆత్మవిశ్వాసాన్ని నాకు ఇచ్చిన మా గురువులందరినీ స్మరించుకుంటూ ఈరోజు విజయవాడలో రోటరీ విజయవాడ మిట్టం వారి ఆధ్వర్యంలో మా ఇంపాక్ట్ గంపా నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం ద్వారా ఈ 2-3 రోజులు మన విజయవాడలో జీవితంలో ఏదో సాధించాలని, భారతదేశానికి గొప్ప పేరు తీసుకురావాలన్న తపనతో ఈరోజు ఇక్కడికి హాజరైన విద్యార్థులకు, అదేవిధంగా రోటరీ క్లబ్ సదస్సులకు, వారి కుటుంబాలకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఇంపాక్ట్ కార్యక్రమంలో ఒక అరగంట, ఒక 45 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మీ ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. గంపా నాగేశ్వరరావు గారికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే మొన్న ఇమాజినింగ్ ఇండియా అని ఒక పుస్తకం చదువుతున్నాను, నందన్ నిలకని గారు రాసిన పుస్తకం. ఆ పుస్తకం రాసుకుంటే ఆయన భారతదేశం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. భారతదేశంలో ఫ్యూచర్లో ఏం కాబోతుంది, భారతదేశం యొక్క యువత ఎంతమంది తయారు కాబోతున్నారు, రేపు ఎన్ని లక్షల మంది ఇంగ్లీషు మాట్లాడే యువత మన భారతదేశంలో నిర్మాణం అవుతుంది, ఎన్ని లక్షల మంది ఇంజనీర్లు తయారవబోతున్నారు, ఎంత లక్షల మంది పిహెచ్డీలు తీసుకొని భారతదేశంలో కొన్ని సంవత్సరాల్లో 2020 సంవత్సరానికి రాబోతున్నారు. ఈ అన్నిటి విషయాల గురించి చర్చించుకుంటూ ఆయన ఏమన్నారంటే, భారతదేశం ఒక మోస్ట్ అడ్వాంటేజ్ పొజిషన్లో ఈరోజు ఉంది. రాబోయే 3-4 సంవత్సరాల్లో భారతదేశం ఒక మంచి పొజిషన్లోకి రాబోతుంది. కాబట్టి మనకెన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకెన్నో అవకాశాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో అన్న విషయాన్ని ఆయన ఎంతో అద్భుతంగా నందన్ నిలకని గారు ఆ పుస్తకంలో రాశారు. 1980వ సంవత్సరంలో యూరోప్ దేశాలన్నీ కలిసి ఒక సమావేశమై వాళ్ళు ఏమనుకున్నారంటే, కొన్ని సంవత్సరాలలో మన దేశంలో వృద్ధుల సంఖ్య అంటే సీనియర్ సిటిజన్ సంఖ్య పెరిగిపోబోతుంది, కాబట్టి మనకు పెద్దగా భవిష్యత్తు లేదు అని వాళ్ళు 1980వ సంవత్సరంలో వాళ్ళు వాపోవడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు మనకు ఆ సమస్య లేదు. మనకేంటంటే ప్రపంచమంతా కూడా పెద్దవాళ్ళు ఉండే దేశాలుగా మారుతున్నప్పుడు భారతదేశం యువతగా ఉన్న, ఎక్కువ యువత ఉన్న దేశంగా భారతదేశం తయారవబోతుంది. చూడండి, అది మన అడ్వాంటేజ్. మిగతా ప్రపంచ దేశాలు అమెరికా, రష్యా, తర్వాత వచ్చేసి బ్రిటన్, తర్వాత యూరోప్, జపాన్, చైనా, వీటన్నిటిలో కూడా అక్కడ వయస్సు మళ్ళిన వాళ్ళ సంఖ్య పెరగబోతుంటే భారతదేశంలో తరుణుల వయసు అంటే యూత్ సంఖ్య పెరగబోతుంది అనమాట. కాబట్టి వీఆర్ ఎట్ ది మోస్ట్ అడ్వాంటేజ్డ్ పొజిషన్. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ, యువతకందరికీ నేను చెప్తున్నది ఏంటంటే, అవర్ ఫ్యూచర్ ఈజ్ వెరీ వెరీ బ్రైట్. కాబట్టి ఎప్పుడు మనసులో ఏ విధమైన భావన పెట్టుకోవాలి, ఫ్యూచర్ ఈజ్ డార్క్ అని, ఫ్యూచర్ ఈజ్ బ్లాక్ అని. నో, ఫ్యూచర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ ఇండియన్స్. భారతీయుల కోసం భవిష్యత్తు అద్భుతంగా ఉంది. అందువల్ల ఇటువంటి అద్భుతమైన భారతదేశంలో ఉన్న యువతను, ఎటువంటి యువతను తయారు చేయాలన్న సంకల్పనతో గంపా నాగేశ్వరరావు గారు అహర్నిశలు శ్రమిస్తుంటారు. ఆయన ఏదో ఒకటి చెయ్యాలి, మన భారతదేశం కోసం ఏదైనా సాధించాలి, ఒక అద్భుతమైన యువతను మనం తయారు చేయాలన్న తపనతో ఆయన ఇంపాక్ట్ కార్యక్రమం ద్వారా ఎంతో మందిని ఒక చోటికి సమావేశపరిచి వాళ్ళ ద్వారా కనీసం ఇందులో సమావేశమైన వాళ్ళలో 10% అయినా ఇక్కడ చెప్పే విషయాలను నేర్చుకుని వాళ్ళు కూడా ఇంతకు ముందు వేసిన వీడియో లాగా ఆ అందరూ మహానుభావుల తర్వాత వీళ్లలో కొంతమంది ఫోటోలు ఇక్కడ రావాలన్న ఆకాంక్షతో ఆయన ఈ పనులు చేస్తున్నారు. లేకుంటే ఏమోనండి, LICలో బ్రహ్మాండంగా ఆయన మంచి డెవలప్మెంట్ ఆఫీసర్, నెంబర్ 1 టాప్ మ్యాన్. ఆయన ఆదివారం హ్యాపీగా తిని పడుకోకుండా చూడండి, అది అంటారు కమిట్మెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్ ఇన్ లైఫ్. అంటే ఏదో చేయాలన్న తపన అన్నమాట. కాబట్టి అటువంటి మనిషి నాకు ఫోన్ చేసి మీరు రావాలండి ఇంపాక్ట్ కంటే, నేను ఆయన కాల్ కోసం, ఆయన ఇంతవరకు ఆయన కాల్ ఎప్పుడు రాను అని నేను చెప్పాను. ఎందుకంటే ఎలాగైతే లంకకు వారధి కడుతున్నప్పుడు వానరసేన అందులో ఒక చిన్న ఉడత వెళ్ళి అక్కడ తన వంతు సహాయాన్ని చేసేదానికి ప్రయత్నించింది అనమాట. అదేవిధంగా
గంపా నాగేశ్వరరావు గారు చేస్తున్న వారధి నిర్మాణంలో ఒక ఉడతలాగా నేను కూడా వచ్చి కొంత సహాయం చేస్తానన్న భావనలతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందువల్ల ఆయనకు కృతజ్ఞతలు, ఆయన చేస్తున్న శ్రమకు, ఆయన చేస్తున్న కృషికి హ్యాట్స్ ఆఫ్ టు గంప గారు అండ్ యువర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతున్నది ఏంటంటే, నేను ఎప్పుడూ ఆయన అడుగుతుంటాను, గంప గారు నాకు ఏదైనా విషయం చెప్పండి, దేని గురించి నేను మాట్లాడాలి అంటారు. ఆయన ఏంటంటే ఈ గివ్స్ ఏ బ్లాంక్ క్వశ్చన్ పేపర్. దేని గురించి అయినా మాట్లాడండి సార్ అంటారా? అది చాలా కష్టం. ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ ఇచ్చి మాట్లాడడం అంటే అది ఈజీ. ఆయన ఏమంటారంటే మీ ఇష్టం సార్ ఏదైనా మాట్లాడండి అంటే ఈజ్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ పేపర్ సెట్. కాబట్టి అలాంటి కఠినమైన ప్రశ్న పత్రం నాకు తయారు చేసి నా ముందు పెట్టారనమాట ఈరోజు ఏం మాట్లాడాలని. కాబట్టి నేను ఈ 4-5 రోజుల నుంచి ఆలోచించడం మొదలుపెట్టాను ఏ విషయం గురించి మాట్లాడాలని. ఆ మాట్లాడుతున్నప్పుడు నాకేమనిపించిందంటే ఒక పుస్తకం తీసుకెళ్దాం, ఈ పుస్తకం ఇక్కడ వాళ్ళకి ఇద్దాము అనుకున్నా. భారతీయ ఔన్నత్యం అని నా దగ్గర ఒక పుస్తకం. భారతీయ ఔన్నత్యం అంటే ఇందులో మహానుభావులు, ముఖ్యంగా పాశ్చాత్య దేశీయులు భారతదేశం గురించి ఏం చెప్పారు అని ఇందులో వర్ణించారన్నమాట. ఈ పుస్తకం ఎవరికి కావాలి? ఎవరికి కావాలి ఈ పుస్తకం? నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎవరో ఒకరు ఇక్కడ వచ్చి పుస్తకం తీసుకెళ్తారు. ఇప్పుడు వస్తే కుదరదు. అందుకనే అవకాశాలు ఉన్నాయి, కానీ అవకాశాన్ని చేజిక్కించుకోవడం చాలా ముఖ్యం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవకాశం మీకు ఇచ్చాను నేను, ఈ పుస్తకాన్ని మీరు తీసుకోండి అని ఎవరికి కావాలి అని అడిగాను, కానీ అందరికీ కావాలని ఉంది, కానీ ఎవరు వచ్చి తీసుకోలేదు. కాబట్టి మన మార్కెట్లో కూడా, మన దేశంలో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను చూస్తూ ఉంటే ఆ అవకాశాలు అలా మన ముందు నుంచి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళి ఆ అవకాశాలను మన చేజిక్కించుకోవాలి. ముఖ్యంగా యువతకు దానివల్ల ఈరోజు అవకాశం అన్న విషయం గురించి మాట్లాడదాం. వాట్ ఈజ్ ఆపర్చునిటీ, దాని గురించి మాట్లాడదామని ఈరోజు నేను నిర్ణయించుకున్నాను. వాట్ ఈజ్ ఆపర్చునిటీ, అవకాశం. ఎందుకంటే ముఖ్యంగా ఈ విభజన తర్వాత చాలా మంది విద్యార్థుల్లో ఉన్నాయి, మాకు చాలా అవకాశాలు పోయాయి. కాబట్టి ఒక నిరుత్సాహంలో ఉన్నారనమాట. మా ముందున్న అవకాశాలు ఎన్నో వెళ్ళిపోయాయి. కానీ నేను ఈరోజు ఇక్కడ మీకు చెప్పడానికి ఏంటంటే మన దగ్గర ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలను మనం చేజిక్కించుకుందాం అని మీకు చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందనమాట. అందువల్ల ఒక చిన్న ఉదాహరణతో నేను మొదలు పెడతాను. ఈరోజు నా సొంత ఉదాహరణతో నేను మొదలు పెడతాను. ఇక్కడ సిబిఐలో పనిచేస్తున్నప్పుడు కొన్ని కేసులు నేను ఇన్వెస్టిగేట్ చేయాల్సి వచ్చింది. ఆ కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఎన్నో రకమైన క్రైసిస్, ఎన్నో రకమైన అవరోధాలను ఎదుర్కోవడం జరిగింది. కేసుల్లో వాదించడానికి ఎంతో పెద్ద మంది న్యాయవాదులు వచ్చేవాళ్ళు ఢిల్లీ నుంచి, సుప్రీంకోర్టు నుంచి. నేను ఇక్కడ మా వద్దనున్న నాకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చేది అనమాట. కాబట్టి రకరకాల సిచ్యువేషన్ను ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి ఇటువంటి ఎదుర్కొంటున్న విషయాల్లో ఒక్క రోజు జరిగిన విషయాన్ని మీతో పాల్పంచుకోవాలనుకుంటున్నాను. ఆ రోజు ఏమైందంటే ఒక ముఖ్యమైన మ్యాటర్ కోర్టులో జరుగుతుంది. అన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. మా తరఫున, తర్వాత ముద్దాయిల తరఫున, అంటే అందులో ఉన్న అక్యూజ్ తరఫున వాదనలు జరిగాయి. వాదనలు జరిగిన తర్వాత ఆ సుప్రీంకోర్టు న్యాయవాది ఒకతను ఆయన ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. జడ్జి గారి ముందు కథ అంటే ఊహించలేదు మేము. జనరల్గా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఆ తర్వాత నిర్ణయం అవుతుంది. ఆయన సడన్గా లేచి సార్ నేను ఒక కథ చెప్తాను అన్నాడు. ఆయన జడ్జి గారు కూడా అనుమతించారు, కథ చెప్పండి అని. ఆయన ఈ కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి ఒక విమాన ప్రయాణం జరుగుతుంది. ఆ విమాన ప్రయాణం జరుగుతున్నప్పుడు ఇలాగా మనకు వర్షాలు పడుతున్న సీజన్ అది, కాబట్టి ఆకాశంలో వెలుగుతున్నప్పుడు ఎన్నో మేఘాలు ఉన్నాయి. ఆ మేఘాల నుంచి వెళుతుంటే టర్బులెన్స్ అన్నది ఒకటి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ మేఘాల్లో నీరు ఉండడం వల్ల ఆ విమానం ప్రయాణం చేస్తున్నప్పుడు టర్బులెన్స్ వచ్చి విమానం వణకడం మొదలుపెట్టి దెర్ వాజ్ లాట్ ఆఫ్ టర్బులెన్స్ ఇన్ ది అట్మాస్ఫియర్. కాబట్టి అందరూ ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా భయపడడం మొదలుపెట్టారు. ఏమన్నా అయిపోతుందేమో, విమానం కూలిపోతుందేమో, మనకి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమో అని పెద్దవాళ్ళందరూ అరవడం మొదలుపెట్టారు. కానీ ఆ విమానంలో ఒక చిన్న అమ్మాయి కూడా ప్రయాణం చేస్తుంది. ఆ అమ్మాయి మటుకు ఏ విధమైన తొణుకు లేదు, బెణుకు లేదు. ఎక్కిన దగ్గర నుంచి తన దగ్గర ఉన్న బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. ఈ టర్బులెన్స్ లో కూడా ఆడుకోవడం మొదలుపెట్టింది.
కొంతసేపు అయిన తర్వాత ఆ మేఘాల నుంచి ప్రయాణం జరిగిన తర్వాత మళ్ళా ప్రశాంత వాతావరణం నిర్మాణమైంది. అప్పుడు మళ్ళా విమానం సాధారణంగా ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఈ పెద్దవాళ్ళంతా కూడా ఆ అమ్మాయిని వచ్చి అడిగారు, మేము ఇంత వయసు ఉన్నవాళ్ళం, మేము ఇంత పెద్దవాళ్ళం, ఈ టర్బులెన్స్ ను భయపడి మేము ఇంత అరిచాము, నువ్వు ఇంత చిన్న పిల్లవు, నీకేం అనిపించలేదా అంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఈ విమానాన్ని నడిపే పైలట్ మా నాన్నగారు, ఈ విమానాన్ని నడిపే పైలట్ మా నాన్నగారు, ఆయన విమానం ఎలా నడుపుతారో నాకు బాగా తెలుసు. ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. నాకు ఆయన మీద ఇంత ఆత్మవిశ్వాసం ఉంది, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ విశ్వాసం ఉంది ఆయన మీద, కాబట్టి నేను ఎందుకు భయపడలేదు. కాబట్టి జడ్జి గారికి కూడా వీళ్ళు ఏమన్నారంటే, అటువంటి విశ్వాసం మీ మీద కూడా మాకు ఉంది అని ఈయన కథ చెప్పి ముగించాడు. అప్పుడు మా ఇద్దరు పీపీలు నా దగ్గరికి వచ్చి చెవిలో మొదలు పెట్టారనమాట. సార్ ఆయన పెద్ద స్టోరీ చెప్పేశాడు సార్, మనకు కష్టం అవుతుంది ఈ కేసు, ఏమైనా చేయాలి అన్నారు. సో దట్ వాజ్ ది క్రైసిస్ బిఫోర్. క్రైసిస్ అనుకుంటే కుదరదు. దెన్ ఐ సెడ్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. నాకు ఒక అవకాశం దొరికింది అని నేను నిలబడ్డాను. కోర్టులో ఉండినాను. నేను లేచి, జనరల్గా ఏంటంటే కోర్టులో న్యాయవాదులు మాత్రమే మాట్లాడారు, బయట వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. అప్పుడు నేను వెళ్ళి జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను, జడ్జి గారు ఆర్గ్యుమెంట్స్ అయితే న్యాయవాదులు చెప్పాలి, కథలు ఎవరైనా చెప్పవచ్చు, కాబట్టి ఈ కథలు చెప్పే అవకాశాన్ని నాకు ఇవ్వండి అని చెప్పాను. జడ్జి గారు ఓకే. కాబట్టి అప్పుడు ఈ కథ మొదలు పెట్టాను. ఆ కథ మీరు అంతా చదివే ఉంటారు. ఒక గ్రామంలో వర్షాలు పడవు. కాబట్టి ఆ గ్రామస్తులంతా ఏం నిర్ణయిస్తారంటే, రేపు ఉదయం మనమంతా కలిసి భగవంతుని ప్రార్థిద్దాం వర్షాల కోసం అని చెప్పి ఉదయం అందరూ రండి అంటే అందరూ వచ్చారు. వచ్చి దేవాలయం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పిల్లవాడు మాత్రం ఒక గొడుగు తీసుకుని వస్తాడు. అందరూ అడుగుతారు, మనమంతా దేవాలయంలో సమావేశం అవ్వాలనుకున్నాం, నువ్వు గొడుగు ఎందుకు తీసుకొచ్చావు అంటే ఆ పిల్లవాడు ఏమంటే, మనం ఇంతమంది మనస్సు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మనకు వర్షాన్ని ఇస్తాడు, కాబట్టి ఆ వర్షంలో నేను తడవకుండా నేను ఈ గొడుగు తెచ్చుకున్నాను, కాబట్టి భగవంతుడి మీద నాకు అంత భక్తి ఉంది, ఫెయిత్, ఐ హావ్ సో మచ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ది గాడ్ అని ఆ అబ్బాయి చెప్పాడు. సిమిలర్లీ we also have so much of faith in you sir అని చెప్పి నేను నా కథ నేను చూపించాను. ఆ కథల తర్వాత మేము ఆ కేసులో గెలవడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది అక్కడ ఉన్న పరిస్థితికి భయపడిపోయి అక్కడ ఏదో ఒక క్రైసిస్ నిర్మాణం అయిపోయింది, ఏమైపోతుందో అని మనం భయపడకుండా అక్కడ ఉన్న దాన్ని ఒక అవకాశంగా మనం భావించి ఆ అవకాశాన్ని మనం తీసుకుని దాని నుంచి విజయవంతంగా మనం ఎలా బయటకు వస్తామని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఆల్కెమిస్ట్ అనే పుస్తకంలో ఒక విషయం రాస్తాం. ఎప్పుడైతే మనం మనసు పెట్టి ఒక పని చేస్తామో ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ కూడా మనకు అనుకూలంగా పనిచేయడం మొదలు పెడతాయని ఆల్కెమిస్ట్ లో రాశారన్నమాట. అందువల్ల ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ నేను చెప్తున్నది ఏంటంటే, ఎప్పుడు మీరు అవకాశాలు లేవు అనుకోకండి. కఠినమైన పరిస్థితులు జీవితంలో వస్తాయి, కానీ ఆ కఠినమైన పరిస్థితులను మనం ఎలా అధిరోధించాలి, ఎలా అవరోధాలు వచ్చినప్పుడు వాటిని ఎలా అధిగమించాలి అన్నది కూడా మనం మనసులో దృఢ సంకల్పన చేసుకుంటే ఈ అవకాశాలు కూడా మనకు ఎంతో రకమైన అడ్వాంటేజ్ కలుగజేస్తాయన్నమాట. సో ఎవరు నిరుత్సాహపడకండి. దట్ ఈస్ వాట్ ఈస్ మై అడ్వైస్ టు ఆల్. There are so many opportunities. Let us grab the opportunity. Let us grab the opportunity. కాబట్టి ఆపర్చునిటీ ఎప్పుడైనా వచ్చినప్పుడు let us grab the opportunity. ఆపర్చునిటీని చూస్తూ ఉండకండి. ఆపర్చునిటీ మనం మన చేతుల్లో తీసుకునే ప్రయత్నం మనం చేద్దామని నేను చెప్తాను. అదేవిధంగా ఈరోజు కొన్ని కథలు చెప్తాను గొప్పగా, నో ప్రాబ్లం కదా. యా, సండే వీళ్ళంతా ఏంటంటే సండే ఏం చేస్తారంటే టీవీ వాళ్ళు కూడా మనమే మంచి పనులు ఇలాంటివి ఏం చేయకూడదని ఆ రోజు మంచి మంచి సినిమాలు వేస్తుంటారు టీవీ. కానీ ఆ సినిమాలు అలాంటివన్నీ వదులుకొని ఈరోజు ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీకు సేమ్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విల్ డెఫినెట్లీ గివ్ బెటర్ ఎంటర్టైన్మెంట్. దట్ మచ్ వీఆర్ అచీవింగ్. మైకేల్ ఫిలిప్స్ అని ఒక స్విమ్మింగ్ చూసే ఉంటారు. మొన్న కూడా మన రియో ఒలింపిక్ గేమ్స్ లో కూడా స్విమ్మింగ్ లో బ్రహ్మాండంగా ఆయన మెడల్స్ తీసుకొచ్చారు. ప్రతిసారి ఐ థింక్ 7-8 మెడల్స్ ఆయన ఆటోమేటిక్గా తీసుకుంటుంటాడు అన్నమాట. ఒకసారి ఏమైందంటే బీజింగ్ ఒలింపిక్స్ జరిగాయి, మీకు తెలిసినట్టు బీజింగ్ ఒలింపిక్స్
బీజింగ్ ఒలింపిక్స్ జరిగే ముందు ఈ మైకేల్ ఫిలిప్స్ ఏంటంటే నీళ్లలో బ్రహ్మాండంగా స్విమ్ చేస్తారు. ఒకరోజు మార్కెట్లో వెళ్తుంటే కొద్దిగా నీళ్లు పడి ఉన్నాయి రోడ్డు మీద. ఏం చేశాడంటే వెళ్తూ వెళ్తూ చూసుకోలేదు, ఆ నీళ్లలో పడి ఆయన కింద పడిపోయాడు. పడిపోతే ఈ ఘాటే ఫ్రాక్చర్, రిస్ట్ ఫ్రాక్చర్ అయింది. ఒక 6 నెలల్లో బీజింగ్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. చూడండి, వాట్ ఈస్ ది క్రైసిస్ బిఫోర్. 7-8 మెడల్స్ ఆయన తీసుకురావాలి. 6 నెలల్లో ఒలింపిక్స్ ఉన్నాయి. మళ్ళా నీళ్లలో ఏ విధంగా ఒక ఫిష్ లాగా వెళ్ళిపోతారో ఆ నీళ్ల మీదే పడి కింద పడ్డాడు, రిస్ట్ విరగొట్టుకున్నాడు. మరి రిస్ట్ విరిగిపోతే ఎలా చేయగలడు స్విమ్మింగ్? మనలాంటి వాళ్ళైతే ఏం చేసేస్తాం, అయ్యో అయిపోయింది, నిరుత్సాహపడిపోయి మనం ఇంట్లో ఉండిపోయి వీ లూజ్ ఆల్ అవర్ ఆప్షన్స్, ఇంకా మాకేం జరగదని చెప్పేసి మనం నిరుత్సాహపడిపోవాలి. కానీ ఫిలిప్స్ ఏం చేశారు తెలుసా? రోజు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేవాడు, వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దిగేవాడు. అంటే స్విమ్మింగ్ పూల్లో లోపలికి దిగకుండా ఆ బోర్డు మీద కూర్చొని కాళ్ళను ఆ వాటర్లో కొడుతూ ఉండేవాడు అన్నమాట. అలా ప్రతిరోజు ఇదే పని. 3 నెలల తర్వాత రిస్ట్ డెవలప్ అయింది. ఆ లోపల ప్రతిరోజు స్విమ్మింగ్ పూల్కి వచ్చి ఆల్మోస్ట్ ఎలాగైతే ప్రాక్టీస్ చేసేవాడో రెగ్యులర్ ప్రాక్టీస్, అలాగే ప్రాక్టీస్ కేవలం కాళ్ళలో నీళ్లు పెట్టి కొడుతూ ఉండేవాడు అన్నమాట. సో అప్పుడు ఏమైందంటే ఆ 3 నెలలలో హిస్ కాఫ్ మజిల్స్ హావ్ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్, బ్రహ్మాండంగా తయారయ్యాయన్నమాట. అదర్వైజ్ రెగ్యులర్ స్విమ్మింగ్ చేస్తుంటే ఆ విధంగా డెవలప్ అయ్యేది కాదు. కానీ ఈ 3 నెలలు కృషి చేయడం వల్ల దే హావ్ గాట్ ఎక్స్ట్రా కాఫ్ మజిల్ స్ట్రెంగ్త్. ఫైనల్ గా బీజింగ్ ఒలింపిక్స్ లో లాస్ట్ ఈవెంట్, ఆ ఈవెంట్ లో గెలిస్తే మైకేల్ ఫిలిప్స్ విల్ గెట్ ది 8th గోల్డ్ మెడల్. ఇతను స్విమ్ చేస్తున్నాడు, ఇంకొక కాంపిటీటర్ కూడా స్విమ్ చేస్తున్నాడు. లాస్ట్ 5 మీటర్స్ లో ఇతను ఈ పుట్ అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్, వెళ్ళి ఈ కుడ్ టచ్ ది బోర్డ్ అండ్ ఈ గాట్ ది గోల్డ్ మెడల్. తర్వాత ఆ జడ్జెస్ ఏం చేశారంటే ఆ లాస్ట్ 5 మినిట్స్ యొక్క ఆ 5 మీటర్స్ యొక్క వీడియో తీసి మళ్ళా స్లో మోషన్ లో చూడటం మొదలుపెట్టారు. స్లో మోషన్ చూస్తే వాళ్ళ కన్క్లూషన్ ఏంటంటే ఇద్దరు ఒకే రకంగా స్విమ్ చేస్తున్నారు, కానీ ఈ లాస్ట్ 5 మీటర్స్ లో తన కాఫ్ మజిల్స్ లో ఉన్న స్ట్రెంగ్త్ ని యూజ్ చేసి మైకేల్ ఫిలిప్స్ హస్ గాన్ అహెడ్ ఆఫ్ ది అదర్ కాంపిటీటర్ అన్నమాట. చూడండి, నేను ఇందులో చెప్పడం ఏంటంటే మీకు ఈ విధంగా రిస్ట్ విరిగిపోయిన తర్వాత నిరుత్సాహపడకుండా ఆ సమయాన్ని అద్భుతంగా వాడుకొని దాన్ని తన అడ్వాంటేజ్ గా మలుచుకొని ఈ కుడ్ గెట్ ది 8th మెడల్. దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ విన్నర్స్, దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ విన్నర్. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఎప్పుడు నిరుత్సాహపడకండి, ఎప్పుడు నిరుత్సాహపడద్దు. కష్టకాలంలోనే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వస్తాయన్నమాట. When there is a crisis, then only a real leader comes out. కాబట్టి మీ ముందు కూడా ఏదైనా క్రైసిస్ ఉంటే ఆ క్రైసిస్ నుంచి మీరు కరెక్ట్ లీడర్ అయితే దాంట్లో కూడా వస్తుంటారు. మన పాఠశాల అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది, మన ప్రదీప్ గారు పాఠశాల ప్రోగ్రామ్ పెట్టారు. అందులో మాట్లాడుతూ యూట్యూబ్లో కూడా పెట్టారు. అందులో ఒక ఉదాహరణ నేను ఇచ్చాను. గ్రీన్ టీ తాగుతారా ఎప్పుడైనా? డిప్ టీ అంటాం. డిప్ టీ అంటే మన బ్యాగ్స్ లో టీ ఉంటుంది, ఆ టీలో ఆ బ్యాగ్ని. నాకు ఒక విషయం చెప్పండి, చల్ల నీళ్లలో ఈ బ్యాగ్ని ముంచితే మంచి టీ తయారవుతుందా? ఏం కావాలి మనకి? మరుగుతున్న నీళ్లు కావాలి. ఎప్పుడైతే మరుగుతున్న నీళ్లలో ఈ టీ బ్యాగ్ను పెడతారో అప్పుడు అద్భుతమైన టీ తయారవుతుంది. అదేవిధంగా క్రైసిస్ లో ఉన్నప్పుడు నిజమైన లీడర్ ఎవరు, నిజమైన మనిషి ఎవరు అన్నది మీకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా లెట్ us స్టార్ట్ సర్చింగ్ ఫర్ క్రైసిస్. ఏదైనా ఇటువంటి సమయం కోసం మనం ఎదురు చూస్తుండాలి. అటువంటి సమయంలోనే మన లీడర్షిప్ క్వాలిటీ బయటపడుతుంది అన్నమాట. చాలా మంది అనుకుంటూ ఉంటారు అన్నమాట, అయ్యో జాబులు తగ్గిపోయాయి, మరి నాకు జాబ్ ఎలా వస్తుంది అని చాలా మంది ముందులో మీరు అనుకుంటుంటారు. మీ ముందు అలాంటి విషయం. కానీ మీరు ఎలా అనుకోవాలంటే ఒక్క జాబ్ ఉన్నా సరే ఆ జాబ్ నాకే వస్తుందని మీరు అనుకోవాలన్నమాట. దట్ షుడ్ బి యువర్ లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్. కేవలం ఒక్క జాబ్ పబ్లికేషన్ చేసినా కూడా ఆ ఒక్క జాబ్ నేను తెచ్చుకుంటానని మీరు మనసులో నిర్ణయించుకోండి. దిస్ ఈస్ వాట్ ఈస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఈస్ రిక్వైర్డ్. మనకు ఈ విధమైన ఆత్మవిశ్వాసం మనకు కావాలన్నమాట. సో ఈ రోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఆపర్చునిటీ. క్రైసిస్ లో మనం ఎలా పని చేయాలి అన్న దాని గురించి నేను జస్ట్ అయిపోయాను. మా మిత్రుడు శ్రీధర్ బాబు కూడా ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన రాలేకపోయాడు ఈ ప్రోగ్రామ్.
ఆయన కూడా ఒక బ్రహ్మాండమైన బుక్ రాశారు ఆయన. తర్వాత యూట్యూబ్లో కూడా ఆయన కూడా ఒక ఫ్రాగ్ కథ గురించి చెప్తుంటాడు ఆయన. కప్ప కథ. ఒక కప్ప వెళ్ళి పాలల్లో పడిపోతుంది, కానీ కప్ప ఏమనుకుంటుందంటే ఇట్ స్టార్ట్స్ మేకింగ్ ఎఫర్ట్స్. అది కాళ్ళు కంటిన్యూస్గా కొట్టడం మొదలు పెడుతుంది. అలా కొడుతూ 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 పోతే ఆ పాల నుంచి ఏముందంటే వెన్న తయారవుతుంది. వెన్న తయారై ఒక హార్డ్ లేయర్ తయారవుతుంది అనమాట. ఆ లేయర్ మీద కప్ప జంప్ చేసేసి అది పాల నుంచి బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ ఎఫర్ట్స్. ఎప్పుడైతే మీరు క్రైసిస్ లో ఉన్నారో ఆ క్రైసిస్ లో మనం ఎఫర్ట్స్ చేయకుంటే యూ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్. కాబట్టి ఎప్పుడైతే మనకు విషయం కష్టంగా ఉందో, ఎప్పుడైతే మనకు మన ఎదురుగా ఉన్న విషయాలు కష్టంగా అనిపిస్తాయో ఆ టైంలో మనం ఎక్కువ కష్టపడి పనిచేస్తే ఆ క్రైసిస్ నుంచి మనం బయటికి రాగలము అని ఆయన చెప్తుంటారన్నమాట. మరి దీనికి మనం ఎలా తయారవ్వాలి? మన ముందున్న క్రైసిస్ కోసం మనం దాన్ని ముందుకు వెళ్ళాలంటే, దాని నుంచి మనం బయటికి పెట్టాలి అంటే మనం ఏం చేయాలి అన్నది మనం అంతా ఆలోచించుకోవాలి. దాన్నే అంటారు, there is one good book in which I was reading. He says, join early risers club అంటాడు. జాయిన్ early risers club. ఈ మధ్య ఏం చూస్తున్నా అంటే నేను చాలా మంది రాత్రి 3 గంటల వరకు మేల్కొని ఉంటాను. ముఖ్యంగా యూత్ 2-3 గంటల వరకు మేల్కొని ఉదయం 9-9:30, 10 గంటలకు లేస్తారండి. లేచి ఈ వాట్సాప్ అని కొత్తది ఒకటి వచ్చింది, మొబైల్స్ వాట్సాప్. ఎవరో ఒకరు పంపించుంటారు మనకు బ్రహ్మాండమైన సన్ రైజ్. ఆ సన్ రైజ్ ఫోటో ఒకటి తీసి మనం ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాం. సీ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఇన్ కేరళ. ఎన్ని గంటలకి? ఉదయం 9:30, 10 గంటలకి. నేను చెప్తున్నది ఏంటంటే, వై డోంట్ యూ సీ దట్ సన్ రైజ్ యువర్ సెల్ఫ్? మనమే ఎందుకు ఆ సన్ రైజ్ చూడకూడదు? ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, బ్రహ్మాండమైన సీన్ ఉంటుంది. కానీ మనం అది చూడకుండా 9:30కు ఎవరో మనకు వాట్సాప్లో లోడ్ చేసిన ఆ సూర్యోదయం చూసి మనం ఆనందపడుతుంటాం అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ జాయిన్ ది ఎర్లీ రైజర్స్ క్లబ్. మనం ఎప్పుడైతే క్రైసిస్ లో ఉందాం అనుకున్నామో అప్పుడు యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. లైక్ మైక్ ఫిలిప్స్, తన రిస్ట్ ఇదైపోయినా ఫ్రాక్చర్ అయిపోయినా కూడా ఈ స్టార్టెడ్ డూయింగ్ లైక్ దట్ ఫ్రాగ్. పాలలో పడిపోయినా కూడా కొట్టుకుంటూ బయటికి రావడం. కాబట్టి ఈ ఏంటంటే ఈ రోజు నుంచి మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే అదర్వైజ్ మా ఇంపాక్ట్ వస్తుంటాం, మేము మాట్లాడుతుంటాం, వెళ్ళిపోతుంటాం. కానీ మీ మీద ఎంత ఇంపాక్ట్ పడిందో తెలియజేయాలంటే రేపటి నుంచి లెట్ us డిసైడ్. నేను రోజు 5:30కు లేస్తుంటే రేపటి నుంచి నేను 4:30కు లేస్తాను అని నిర్ణయం చేస్తాను. ఐ విల్ గెట్ అప్ ఎట్ 4:30. అంటే సంవత్సరంలో నాకు 365 గంటల ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. అంటే 9 వారాల సమయం నాకు ఎక్స్ట్రా దొరుకుతుంది అన్నమాట ఇతరుల కన్నా. ఆ 9 వారాల సమయాన్ని నేను అద్భుతంగా వాడుకుంటాను. ఈ క్రైసిస్ కానీ ఏదైతే నేను అనుకుంటున్నానో నాకు ఏదైతే డిసడ్వాంటేజ్ అని దాని నుంచి నేను బయటికి రాగలను అని మీరు నిర్ణయించుకోవాలన్నమాట. సో లెట్ us జాయిన్ దిస్ ఎర్లీ రైజర్స్ క్లబ్. వెంకటేశ్వర సుప్రభాతం విన్నారా ఎవరైనా? ఏమంటారండి అందులో? మొదట ఎలాగో ఎవరైనా ఉన్నారా చిన్నపిల్లలు సుప్రభాతం చెప్పగలిగే వాళ్ళు? నాకు ఎవరైనా ఉండదు. ఎనీబడి చేస్తారు. మైక్ ఉందా అండి? మైక్ 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 ఒకటి ఉంటే మేడం గారికి ఇవ్వండి. కాబట్టి గెటప్ అర్లీ. ఎవరు? శ్రీరామచంద్ర. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తన. ఉదయం అవుతోంది, నువ్వు లేచి నీవు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అని ఆ మహానుభావుడికే ఈ విధమైన సుప్రభాతం మనం పాడుతుంటే మనం 9:30 పడుతుంటే ఎలాగండి? హూ ఈస్ గోయింగ్ టు డూ అవర్ డ్యూటీ? కాబట్టి గెటప్ అర్లీ. జాయిన్ ది ఎర్లీ రైజర్స్ క్లబ్. ఎందుకంటే మనం ఉదయం లేవగలము అన్న మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ట్రెమెండస్ కాన్ఫిడెన్స్. ఏదైనా సాధించాలి అని మనసులో అనుకుంటే ది బెస్ట్ థింగ్ టు డూ ఈస్ స్టార్ట్ గెటింగ్ అప్ ఎర్లీ. మన అలారం దూరంగా పెట్టుకోండి. మనం ఇంకొక హ్యాబిట్, అలారం పెట్టుకుంటాం, మన పక్కనే పెట్టుకుంటాం. అలారం మోగానే దాన్ని పీక పిసికేస్తాం అన్నమాట. అలా ఉండదు. లెట్ ది అలారం బి ఎట్ వన్ కార్నర్. అది మోగుతూనే ఉండనివ్వండి, మీరు లేవడం మొదలు పెట్టండి. సో ఎప్పుడైతే మనం క్రైసిస్ అనుకుంటున్నామో ఆ క్రైసిస్ నుంచి మనం బయటికి రావాలంటే ది ఫస్ట్ థింగ్ యూ కెన్ డూ ఈస్ జాయిన్ ది ఎర్లీ మార్నింగ్ క్లబ్.
ఆ ఒక్క గంటలో మీరు ఏ పని చేస్తారో ఆ పని చేస్తారు. ఎవరికైనా పుస్తకాలు చదివే అలవాటు ఉంటే స్టార్ట్ రీడింగ్ బుక్స్. ఎవరికైనా ఫిజికల్ యాక్టివిటీ ఇంట్రెస్ట్గా ఉంటే గో ఫర్ ఎ వాక్, గో ఫర్ ఎ జాబ్. ఎవరైనా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళంటే లెట్ దెమ్ స్టార్ట్ ప్లేయింగ్ ది ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్. ఏ విధమైన మీ హాబీ ఉందో మీకు ఇష్టమైన పనిని ఆ టైంలో చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన ఇష్టమైన పనిని చేస్తామో మనకు సమయం అనిపించదు. లేకపోతే మీరు కష్టంగా ఏదైనా పని చేయాలంటే ఆ గంట మీరు లేవరు, నెక్స్ట్ అవుతుంది. కాబట్టి యూ డూ ది థింగ్ విచ్ యూ లైక్ ది మోస్ట్ ఇన్ దట్ ఎక్స్ట్రా అవర్. సి, మనం ఏంటంటే మన చదువులో ఒక దిశగా వెళ్తుంటాం, దాంతోపాటు మన హాబీస్ కూడా పెరుగుతుంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు ఎందుకంటే మీ మీద సినిమా ప్రభావాలు చాలా ఉన్నాయి. సినిమా చాలా మంది మనం ఏంటంటే మనం ఇద్దరం కలిసామంటే 2-3 నిమిషాల తర్వాత సినిమాల మీదకి వెళ్ళిపోతుంది సంభాషణ. ఆ సినిమా చూసారా, ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి? సో వీ స్లోలీ డ్రిఫ్ట్ ఆన్ టు సినిమాస్. కానీ ఈ సినిమాల్లో ఉన్న ఎంతో మంది వ్యక్తులు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, గొల్లపూడి మారుతీరావు గారు, ఆయన ఐ థింక్ ఈజ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్. తర్వాత సామవేదం షణ్ముఖ శర్మ గారు, మీరు వింటుంటారు, ఆయన బీకామ్. తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు కెమిస్ట్రీ చదివారు. తర్వాత ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తారు. అదేవిధంగా ఐ థింక్ చంద్రబోస్ గారు, ఐ థింక్ ఈజ్ అన్ ఇంజనీర్. శ్రీశ్రీ గారు ఎంఎస్సి కెమిస్ట్రీ. కాబట్టి ఈ క్వాలిఫికేషన్ అంతా చూస్తుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ చదువు వాళ్ళు చదువుతుండేవాళ్ళు, ఆ చదువుతో పాటు ఈ ఎక్స్ట్రా అవర్ ఏదైతే ఉందో వాళ్ళకున్న హాబీస్, వాళ్ళకి ఇష్టపడ్డ విషయాలు వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళు ఏదైనా చదవచ్చు. రేపు ఎంఎస్సీ కెమిస్ట్రీ కావచ్చు, కానీ ఆయన ఈ హెస్ బికమ్ ఏ గ్రేట్ లిరిసిస్ట్. కారణం ఏంటంటే ఆయన సబ్జెక్ట్లోనూ బ్రహ్మాండంగా అయ్యారు, ఈ దీంట్లో కూడా వెళ్ళారు. ఏ దాంట్లో మీకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశం తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అదే శ్రీశ్రీ గారు కానీ వీళ్ళందరూ కానీ ఆ ఎక్స్ట్రా అవర్ కనుక వాళ్ళు ఉపయోగించుకుంటే వాళ్ళు కూడా జాబుల కోసం వాటి కోసం తిరుగుతూ ఉండేవాళ్ళు అన్నమాట. కాబట్టి యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, ఎవ్రీబడీ హ్యాస్ అన్ ఆపర్చునిటీ. ఓన్లీ థింగ్ ఈస్ దాన్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట. కాబట్టి ఎంతమంది ఎక్స్ట్రా అర్లీ మార్నింగ్ క్లబ్లో జాయిన్ అవుతున్నారు మా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ వల్ల? గంప గారు రేపు మన వాలంటీర్ ఒకటి పెట్టండి, అందరి ఫోటోలు, ఆధార్ కార్డ్, యూ టేక్ దేర్ ఫింగర్ ప్రింట్స్, చూద్దాం ఎంతమంది జాయిన్ అవుతారు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే we want to see that you all become shining stars in the days to come. మీ అందరి ఫోటోలు కూడా గంప గారు చేసిన వీడియోలో మనందరి ఫోటోలు కూడా ఎక్కడో రావాలన్నమాట. ఆ తపన మాకు. కాబట్టి ఆ తపనలో మీరు కూడా భాగస్వాములు అవుతే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దానికి చేయాల్సింది ఏంటంటే 1 గంట ముందు లేవడం. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ ఎనీథింగ్. వెళ్ళి మీ హీరోలాగా 40 అంతస్తుల బిల్డింగ్ నుంచి జంప్ చేయమని అడగట్లేదు నేను. మోటార్ సైకిల్ తీసుకెళ్ళి ఒక నదిలో మునిగిపోవాలని అడగట్లేదు. 1 గంట ముందు లేవండి అని అడుగుతున్నాను. ఆ 1 గంటలో కూడా మీకు ఇష్టమైన పనిని మాత్రమే చేయండి, నిద్ర తప్ప. నిద్రపోవడం మీకు ఇష్టమైన పని అయితే ఓన్లీ ఎక్సెప్ట్ దిస్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సీ ది చేంజ్ ఇన్ యూ. మీలో ఏ విధంగా మార్పు వస్తుందో మీరంతా కూడా చూసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా ప్రెషర్స్ వస్తుంటాయి మన మీద. సో మెనీ ప్రెషర్స్ కీప్ కమింగ్ ఆన్ us, సో మెనీ సిచ్యువేషన్స్ కీప్ కమింగ్ ఆన్ us. కానీ మనం ధైర్యంగా నిలబడాలి. మన వాల్యూ ఎప్పటికీ తగ్గిపోతుంది. ఎప్పుడు ఏం జరిగినా కూడా మన వాల్యూ అలాగే ఉంటుంది. కెన్ ఐ గెట్ సమ్ మనీ అండ్ కెన్ సంబడి గివ్ మీ 500 note? ఎనీ నోట్? ఏంటనేది 500 note. సపోజ్ దీన్ని ఏం చేస్తానంటే ఇలా చేస్తాను, నలిపేశాను. దీని వాల్యూ ఎంత? 500. ఇక్కడ పెట్టాను, వాల్యూ ఎంత? కింద వేసేసి దాన్ని ఏం చేసినా కూడా మళ్ళా వాల్యూ ఎంత ఉంటుంది? కాబట్టి దీన్ని ఈ విధంగా నేను కంప్రెస్ చేసినా, ఈ విధంగా దాన్ని కొట్టినా, ఈ విధంగా కింద పడేసి ఏం చేసినా కూడా దీని వాల్యూ అలాగే ఉంటుంది. అదేవిధంగా మీ మీద కూడా ఎన్నో రకమైన సిచ్యువేషన్స్ వస్తుంటాయి, ఎన్నో రకమైన ప్రభావాలు మీద పడుతుంటాయి, కానీ మీ వాల్యూ అలాగే ఉంటుంది. కానీ నా వాల్యూ అలాగే ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రెషర్ల వల్ల మీరు పడిపోయి నేను 1 రూపాయి కానీ దేనికి పనికిరానని నేను అనుకుంటే మనం దేనికి పనికి రాకుండా పోతాం. బట్ స్టిల్ యూ హ్యావ్ దిస్ 500 rupees వాల్యూ.
కాబట్టి మన వాల్యూ ఈ పరిసరాల వల్ల, ఈ ప్రభావాల వల్ల మన వాల్యూ పడిపోతుందని మీరు ఎప్పుడు అనుకోకండి అనమాట. అవర్ వాల్యూ రిమైన్స్ ది సేమ్, ఓన్లీ థింగ్ ఈస్ మన ఆలోచన పడిపోతుంది. మన ఆలోచన కింద పడిపోతుంది కానీ మన వాల్యూ అలాగే ఉంటుంది. కాబట్టి ఈ వాల్యూతో పాటు మన ఆలోచనలు కూడా కింద పడనివ్వకండి. అప్పుడే యూ కెన్ ఫైట్ ఎనీ సిచ్యువేషన్. వచ్చిన అవకాశాలన్నింటినీ మనం అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈజ్ ఇన్ అ వెరీ గ్రేట్ టెన్షన్. 500 రూపాయలు ఏమైపోయింది, అంకులు ఏంటి ఇలా చేసేసారు, ఇప్పుడు 500 రూపీస్ అలాగే ఉంది. ఏమైనా అయిందో దీనికి? ఏమీ కాలేదు. అగైన్ బ్యాక్ టు కూడా మన వాల్యూ ఎప్పుడు తగ్గిపోదు. అవర్ వాల్యూ రిమైన్స్ ది సేమ్. అది మీరు ఎప్పుడు గుర్తు పెంచుకోండి. ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి. ఎందుకంటే ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి మార్కెట్లో. మీరు చూసి మొన్నే చదివితే పేపర్లో కొన్ని సంవత్సరాల్లో పెట్రోల్కు ఆల్టర్నేటివ్గా న్యూ ఫ్యూయల్ ఇస్ గోయింగ్ టు కమ్ అని. మరి వై డోంట్ వర్క్ ఆన్ దట్? మనం ఎందుకు పని చేయకూడదు? దాని గురించి ఆపర్చునిటీస్ మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు అని నేను అంటాను. కాబట్టి బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్. ప్రపంచంలో ఏం జరుగుతుంది, మార్కెట్ రంగంలో ఏం జరుగుతుంది, రీసెర్చ్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం తెలుసుకుని దానికి మనం అనుగుణంగా మనల్ని తయారు చేసుకుంటే ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో ఆ సమయానికి మనం రెడీగా ఉండాలన్నమాట. హైటెక్ సిటీ ఎలా తయారైందని మన హైదరాబాద్ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ వచ్చిందంట. ఆ టైంలో 2000 సంవత్సరంలో ఆ Y2K అని ఒక ఫినామినా వచ్చింది. Y2K ఎందుకంటే అంతకుముందు ఆలోచించలేదు ఎప్పుడు. ఎందుకంటే కంప్యూటర్స్ ఎప్పుడు చివరి 2 డిజిట్స్ తీసుకుంటాయి ఇయర్. సపోజ్ 1965 అనుకుందాం, కంప్యూటర్ ఏం తీసుకుంటుంది? 65. 1999 అంటే 99 తీసుకుంటుంది. కానీ 2000లో ప్రాబ్లం ఏమొచ్చిందంటే 2000 అంటే లాస్ట్ 00. Something divided by 0, it is infinity. కాబట్టి there is going to be a lot of problems in the computer age. కానీ అప్పుడు ఏంటంటే మన రాష్ట్రంలో మనం ఆ సిచ్యువేషన్కు మనమంతా రెడీగా ఉన్నాం అన్నమాట. కాబట్టి మన వాళ్లకు ఇమ్మీడియట్ గా ఐటీ కంపెనీస్ లో జాబ్స్, ఐటీ కంపెనీస్ రావడము, ఎంతో మంది ఫారెన్ వెళ్ళడము, ఇవంతా కూడా జరిగింది అనమాట. కాబట్టి దే వర్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. కాబట్టి మీరు కూడా యూ షుడ్ బి ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్. దానికి ఏం చేయాలంటే యూ షుడ్ స్టడీ ది మార్కెట్. మార్కెట్లో ఏం జరుగుతుంది, వేరే వేరే ఫీల్డ్స్లో ఏం జరుగుతుంది, నేను చదువుకుంటున్న ఫీల్డ్లో ఏం జరుగుతుంది అని మీరు వాళ్ళ ఆలోచించి దానికి అనుగుణంగా మనల్ని మనం మలుచుకుంటే ఎన్నో ఆపర్చునిటీస్ మన ముందే ఉంటాయన్నమాట. కాబట్టి గ్రాబ్ ది ఆపర్చునిటీ. అవకాశాలు వస్తాయి, ఆ అవకాశాలకి మనం తయారు చేసుకోవాలి. మన పేపర్లో చదువుతుంటే ఇంటర్వ్యూస్ చాలా మంది ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో హెచ్ఆర్ మేనేజర్స్ వీళ్ళు కొంతమంది నా క్లాస్మేట్స్ ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్తారు, ఎంతో మంది ఇంజనీర్స్ వస్తున్నారు కానీ వీఆర్ నాట్ సీయింగ్ దిస్ స్పార్క్ ఇన్ దెమ్. వాళ్ళలో ఎంప్లాయబిలిటీ లేదు అని అంటున్నారు అన్నమాట. దే ఆర్ నాట్ హ్యావింగ్ ది ఎంప్లాయబిలిటీ. అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఇన్ యూ, సంథింగ్ ఇన్నోవేటివ్ ఇన్ యూ బియాండ్ యువర్ రెగ్యులర్ సబ్జెక్ట్స్. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ నేను చెప్పడం ఏంటంటే మేక్ యూజ్ ఇట్ యువర్ టైం. సమయాన్ని అద్భుతంగా వాడుకోండి. సమయాన్ని అద్భుతంగా వాడుకొని ఆ సమయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోండి. అప్పుడే మీరు అనుకుంటారు. ఇప్పుడే స్టూడెంట్స్ చెప్పొస్తున్నాను, లాస్ట్ టైం గుంటూరులో కూడా మాట్లాడాను సమయం గురించి. ఐ టేక్ 2 minutes అబౌట్ టైం, ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. మా గురువు గారు రత్నాకర్ గారు ఏం చెప్పారు, దాన్ని ఐ వాంట్ టు టెల్ యూ. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక సెకండ్, 1 second ఏమవుతుంది లేదు, ఇట్ ఈస్ జస్ట్ లైక్ దిస్. ఇలా అన్నామంటే 1 second అయిపోతుంది. ఇది వేస్ట్ చేసినంత మాత్రం ఏమవుతుంది అనుకుంటాం. కానీ మన ఉసేన్ బోల్ట్ పరిగెత్తినప్పుడు చూశారు మీరు 100 meters రియో ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ 100 meters ఉసేన్ బోల్ట్. ఆ ఉసేన్ బోల్ట్తో పాటు పరిగెత్తిన వాళ్ళని మీరు అడగండి, ఆ 4th పొజిషన్లో వచ్చిన వాడిని అడగండి, ఏమంటాడో తెలుసా వాడు? నేను ఆ 1 secondలో ఇంకొక 100th of a second నేను బాగా పరిగెత్తింటే నాకు బ్రాంజ్ మెడల్ వచ్చేది అనేవాడు. కాబట్టి దట్ ఫెలో నోస్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 1 second. మనకు తెలియదు 1 second వాల్యూ, కానీ ఆ మనిషికి తెలుస్తుంది 1 second యొక్క వాల్యూ ఎంతో. అదేవిధంగా 1 నిమిషం మన హైవేస్లో చూస్తుంటాం. హైవేస్ ఈ పిల్లవాళ్ళు, ఈ యూత్ ఈ బైక్ రైడింగ్లో వెళ్తారు, స్పీడ్ పెంచేసి వెళ్ళిపోయి ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారు. 2-3 కేసుల్లో అక్కడ నేల మీద పడిపోయి ఉంటే ఆ 1 నిమిషం రేస్ చేస్తాడు. అక్కడ యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళ అమ్మ వచ్చి అక్కడ ఏడుస్తుంది వాళ్ళ డెడ్ బాడీతో.
ఏమంటాం తెలుసా వాళ్ళమ్మ, ఒక్క నిమిషం ఓపిక పట్టింటేరే బాబు నీ జీవితం నువ్వు కాపాడుకునేవాడివి కదా అని. ఆ అమ్మకు తెలుస్తుంది ఒక నిమిషం యొక్క వాల్యూ, మనకు తెలియదు. అదేవిధంగా మనం ఒక గంట అనుకుంటాం, ఒక గంట ఏముంది ఒక గంటే కదా అలా తిరిగేసి వస్తామంటాం. మనకు ఎవరైనా దగ్గరి ఆప్తులు మన ఐసీయూలో జాయిన్ అవుతే డాక్టర్ ఏం చెప్తాడంటే మనకి 48 గంటల్లో ఏమీ చెప్పలేము, ఆ తర్వాత మేము చెప్తాము అంట. అప్పుడు చూడండి, ఆ ఐసీయూ ముందు మనం కూర్చొని ఉంటాం, కూర్చొని వాచ్ ప్రతి 10 నిమిషాలకి చూసుకుంటాం, ప్రతి 10 నిమిషాలకి చూసుకుంటాం. అప్పుడు తెలుస్తుంది మనకు ఒక గంట విలువ ఎంతో. ఆ 48 గంటలు ఎప్పుడు జరుగుతాయా అని చెప్పి మనం ఎదురు చూస్తుంటాం అన్నమాట. అప్పుడు గంట విలువ ఎంతో తెలుస్తుంది. లేకపోతే మనం అలా తిరుగుతుంటాం మార్కెట్లో గంటలు గంటలు, అప్పుడు తెలియదు మనకు విలువ, అప్పుడు తెలుస్తుంది మనం. తరువాత నెల, ఒక నెల విలువ ఎవరిని అడగాలంటే మీరు వెళ్ళి ఒక అమ్మని అడగాలి. ఈ ప్రీమెచ్యూర్ డెలివరీస్ అని జరుగుతాయి. అంటే 9 నెలలు పుట్టాల్సిన పిల్లవాడు కానీ పాప 8 నెలల్లోనే పుడుతుందన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్లు ఆ చిన్న పిల్లని ఇన్క్యుబేటర్ అని దాంట్లో పెడతారు. ఇన్క్యుబేటర్ ఏంటంటే అమ్మ కడుపు దాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాం మనం, సృష్టించడానికి. అది కష్టం, భగవంతుని సృష్టి మనం సృష్టి ఈక్వల్ చేయలేము. కానీ కొంత మటుకు సహాయం చేయాలని ఆ పాపని ఆ ఇన్క్యుబేటర్లో పెడతారు. ఆ ఇన్క్యుబేటర్ ఎప్పుడైనా వెళ్ళి మీరు చూడండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దాన్ని వెళ్ళి టచ్ చేయండి, చాలా వేడిగా ఉంటుంది. ఆ ఇన్క్యుబేటర్ నుంచి వేడి కిరణాలు వస్తాయన్నమాట, వచ్చి ఆ పాప శరీరం మీద పడుతుంటాయి. అప్పుడు ఆ పాప ఏడుస్తుంటుంది ఆ వేడి కిరణాలు తగ్గడం వల్ల. అప్పుడు ఆ పాప ఏడుస్తున్నప్పుడు ఆ అమ్మ ఆ ఇంక్యుబేటర్ ముందు కూర్చొని ఏమంటుందంటే, నాన్న ఒక్క నెల ఓపిక పడితే బాగుండేది కదా అని ఆ అమ్మ అంటుంది అన్నమాట. అప్పుడు ఆ అమ్మకు తెలుస్తుంది ఒక నెల విలువ. కాబట్టి వీళ్ళ నుండి వెళ్ళదండి మీరు సమయం యొక్క విలువతో. ఒలింపిక్లో 4వ మెడల్ 4వ స్థానంలో వచ్చిన వాడిని సెకండ్ గురించి, పిల్లవాడిని పోగొట్టుకున్న అమ్మ 1 నిమిషం గురించి, తర్వాత ఒక మన క్లోజెస్ట్ రిలేటివ్ మన బంధువు ఎవరైనా ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు 1 గంట గురించి, ప్రీమెచ్యూర్ డెలివరీ అయిన అమ్మను ఒక నెల గురించి అడగండి. ఇంత సమయానికి ఇంత విలువ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఎంతెంత వేస్ట్ చేస్తున్నాం ఆలోచించండి. ఎన్ని సెకండ్లు వేస్ట్ చేస్తున్నాం, ఎన్ని నిమిషాలు వేస్ట్ చేస్తున్నాం, ఎన్ని గంటలు వేస్ట్ చేస్తున్నాం, ఎన్ని నెలలు వేస్ట్ చేస్తున్నాం. వీటన్నిటినీ కనుక మనం వాడుకోగలిగితే రేపు వచ్చే క్రైసిస్ సిచ్యువేషన్లో యూ కెన్ ఫైట్. రేపు వచ్చే ఆపర్చునిటీస్ని, రేపు వచ్చే అవకాశాలని మీరు అద్భుతంగా గ్రాప్ చేసుకోగలరు అనమాట. దిస్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఈ మధ్యలో రామాయణ మహాభారతం చదవడం మానేసి, ఎందుకంటే పూర్వకాలంలో మన ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు వీళ్ళంతా ఉండి పిల్లల్ని కూర్చోబెట్టుకొని రామాయణ మహాభారతాల్లో చిన్న చిన్న కథలు చెప్తూ ఉండేవాడు. వాటి ప్రభావం ఎంతో ఉంటుంది మన మీద. ఇప్పుడు ఏంటంటే అవన్నీ మనం మానేసి టీవీ సీరియల్స్, సినిమాలు వీటిలో మనం మునిగిపోతున్నాం అన్నమాట. యువర్ మైండ్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ దాట్. Your mind is occupied with that. This is called attention economy. ఇది ఒక కొత్త పదం వచ్చింది మార్కెట్లో, అటెన్షన్ ఎకానమీ. దీనికి కూడా డబ్బు ఉంది. అటెన్షన్ ఎకానమీ అంటే మనుషుల యొక్క అటెన్షన్ మీరు పక్కకు మార్చగలిగితే మీ వాల్యూ పెరిగిపోతున్నట్టు, ఆ కంపెనీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు, మీ అందరి అటెన్షన్ ఫేస్బుక్ మీద పెట్టేస్తున్నాడు. అందుకనే ఫేస్బుక్ వాల్యూ పెరిగిపోతుంది, మీ వాల్యూ తగ్గిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ అటెన్షన్ ఎకానమీ. రేపు ఎవరైనా ఫేస్బుక్ ను కొనాలంటే వాళ్ళు బ్రహ్మాండంగా కొనుక్కుంటారు, ఎందుకంటే ఇంతమంది మీద ఆ ఫేస్బుక్ ప్రభావం ఉందన్నమాట. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దే ఆర్ ఫిల్లింగ్ యువర్ మైండ్ విత్ దట్ అటెన్షన్ ఎకానమీ. వాట్సాప్ ఈస్ అనదర్ అటెన్షన్ ఎకానమీ. టీవీ ఇట్ ఈస్ అనదర్ అటెన్షన్ ఎకానమీ. అని వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఫైనల్ గా దే ఆర్ మేకింగ్ దేర్ బిజినెస్. వాళ్ళ బిజినెస్ చేస్తున్నారు. ఎట్ హూస్ కాస్ట్, ఎట్ యువర్ కాస్ట్. కాబట్టి whether you are going to be victims of that attention economy or you want to sustain it, that is choice is yours. చాయిస్ మీరు తీసుకోండి. మీరు వాళ్ళ బిజినెస్ లో మీరు వెళ్ళి వాళ్ళకు లాభాలు చేసుకుందాం అనుకుంటున్నారా, మీరు మీ లాభాన్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారా? డిసైడ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఏం చేయాలంటే మేము ఈ పురాణాల్లోకి వెళ్ళి కథలు చదువుతుంటారు. దానికి ఒక చిన్న కథ చెప్తాను మీకు. మహాభారతంలో అరణ్య పర్వంలోని కథ ఇది. Give me 1 second.
రాజుకి ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడి పేరు దుండుమారుడు. ఆ పిల్లవాడి పేరు దుండుమారుడు, రాజుగారి కొడుకు. ఒకరోజు వాడు విల్లు అంబులు తీసుకొని అడవికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఒక జింకలాగా కనిపిస్తుంటే ఆ పొదల్లో ఏదో కదలిక కనిపిస్తే ఆ బాణాన్ని తీసుకుని ఆ జింక మీద ప్రయోగిస్తే అది వెళ్ళి అక్కడ తగులుతుంది. కానీ అక్కడ యాక్చువల్గా జింక ఉండదు. ఆ అడవిలో ఉండే ఒక పిల్లవాడు అక్కడ ఉంటాడు. వాడు అక్కడ నడుస్తుండడం వల్ల అది జింక అనుకుని ఈ పిల్లవాడు కొట్టేసి ఆ పిల్లవాడు అక్కడ చనిపోతాడు. అప్పుడు ఈ పిల్లవాడు భయపడి దుండుమారుడు వచ్చేసి రాజధానికి వచ్చేస్తాడు. ఇంట్లో కూర్చొని ఉంటాడు. కానీ పిల్లవాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చేస్తే అమ్మకు చెప్తారు వెంటనే. వీడు కూడా చెప్పాలా వద్దా అనుకొని సాయంకాలం వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్తాడు. ఇలా నేను ఉదయం వెళ్ళాను అడవికి, వెళ్ళి అక్కడ ఏదో కదులుతుంటే నేను ఒక బాణం వేశాను జింక అనుకొని, కానీ జింక కాదు, అదొక పిల్లవాడికి తగిలింది. ఆ పిల్లవాడు అక్కడ చనిపోయాడు. ఆవిడ వెంటనే వెళ్ళి రాజుకు చెప్పింది, ఇలా మనవాడు చేశాడంటే రాజు మనస్సులో అనుకున్నాడు, అదే ఒక రాజకుమారుడు ఈ విధంగా ఇంకొక మనిషిని చంపేస్తే ఎలా అని చెప్పేసి అందరినీ తీసుకువెళ్ళి అక్కడికి వెళ్తాడన్నమాట. వెళ్ళి అక్కడ ఆ ప్రదేశంలో ఒక ఆశ్రమం ఉంది, గురుకులం. ఆ గురుకులంలో తార్షుడు అని ఆయన ఆ గురుకులానికి అధిపతి. అక్కడికి వెళ్ళి అడుగుతాడు అనమాట, ఇక్కడ మీ దగ్గర ఉన్న పిల్లవాళ్ళలో ఎవరైనా అటెండెన్స్ రిజిస్టర్ తీసి చూస్తారా? మన అటెండెన్స్ రిజిస్టర్ లాగా వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్ చూసి ఎవరైనా పిల్లవాడు యాబ్సెంటా, లేకపోతే ఎవరైనా పిల్లవాడు రావట్లేదా గురుకులానికి అని చూస్తే ఎవరూ లేదు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వెతికిస్తాడు, ఎవరూ లేదు. అప్పుడు తార్షుడు అడుగుతాడు, ఏం జరిగిందండి, ఎందుకు మీరు ఇది వెరిఫై చేస్తున్నారంటే అప్పుడు రాజు చెప్పాడు, ఈ దుండుమారుడు నా కుమారుడు, వీడు ఈ విధంగా చేశాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ గురుకులంలోనే ఒక అబ్బాయి పని చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. అప్పుడు ఈ దుండుమారుడు ఏమంటాడంటే, నేను ఆ అబ్బాయినే కొట్టింది అంటాడు. నా బాణం వెళ్ళి ఆ అబ్బాయికి తగిలింది, ఆ అబ్బాయి చనిపోయాడు, కానీ ఇక్కడ బ్రహ్మాండంగా పని చేసుకుంటున్నాడు ఆ అబ్బాయి. అప్పుడు తార్షుడు రాజును పిలిచి ఒక విషయం చెప్తాడు, ఈ గురుకులంలో మేము కొన్ని నియమాలను పాటిస్తాం. ఆ నియమాలను పాటించడం వల్ల ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా ఎవ్వరూ చనిపోరు. మీ అబ్బాయి బాణం అతనికి తగిలి ఉండొచ్చు, కానీ ఈ నియమావళి ఆ పిల్లవాడు పాటించడం వల్ల అతన్ని ఎటువంటి అర్ధాయువు అతనికి ఉండదు, పూర్ణ ఆయువు ఇక్కడ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు జీవిస్తారు. దానికి కారణం అని చెప్పేసి ఆయన ఇక 7 విషయాలు చెప్పాడు. 7 విషయాలు మీరు మార్కెట్కి వెళ్ళిపోయి స్టీఫెన్ కోవే పుస్తకం తీసేసుకొని చదివేస్తుంటారు. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని. ఈ 7 హ్యాబిట్స్ గురించి రామాయణంలో ఎప్పుడో చెప్పినారు. మహాభారతంలో, రామాయణంలో ఈ స్టీఫెన్ కోవే చెప్పిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అదే ఈ దుండుమారుడి సందర్భంగా తార్షుడు చెప్పిన వివరాలు. అందులో నెంబర్ 1 మొదటి లక్షణం వచ్చేసి, మా పిల్లవాళ్ళలో ఆలస్యం అనేది ఉండదు. దే ఆర్ ఆల్వేస్ పంక్చువల్. ప్రతి పనిని నిర్ధారించిన సమయంలో వాళ్ళు చేస్తారు, నిర్ధారించిన మన టైం టేబుల్ ప్రకారం వాళ్ళు చేస్తారు. కాబట్టి వీళ్ళది నెంబర్ 1 క్వాలిటీ. ఇక్కడ ఎవరైతే మా గురుకులంలో పిల్లవాళ్ళు చదువుతున్నారో వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా కూడా వాళ్ళకి ఏమవ్వదు. వాళ్ళు పాటించిన మొదటి థింగ్ వచ్చేసి ఆలస్యం ఉండదు. ప్రతిదీ నియమావళి ప్రకారం వాళ్ళు చేస్తారు. తరువాత వాళ్ళలో బద్ధకం ఉండదు. బద్ధకం అన్నది ఉండదు. వేళకు లేవడం, చేసిన పనులన్నీ ఆనందంగా చేయడం, వేళకు భుజించడం, మితాహారం, వేళకు నిద్రించడం, ఇది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ ఆలస్యం లేకపోవడం, అంటే బద్ధకం లేకపోవడం. దట్ ఈస్ నెంబర్ 1 క్వాలిటీ దట్ ఈస్ రిక్వైర్డ్. నెంబర్ 2 శుచిత్వం. శుచిత్వం అంటే క్లీన్లీనెస్. మన పరిసరాలను ఏ విధంగా పెట్టుకుంటున్నాం, అదే విధంగా మనం ఏం తింటున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. ఏం తింటున్నాం, ఎలాంటి పదార్థాలు తింటున్నాం, ఇది కూడా చాలా ముఖ్యం. ఈ మధ్య మనం ఇళ్ళకు వెళ్తే అన్ని వండేసి పెట్టేసి వాళ్ళకి ఏంటంటే మనం మనస్ఫూర్తిగా వాళ్ళకు వండి పెట్టాలన్నమాట. ఈ ఆశ్రమంలో మనస్ఫూర్తిగా వండి పెట్టడం జరుగుతుంది. ఏదైనా పదార్థం అయిపోతే వెంటనే వాళ్లకు వేయడం జరుగుతుంది. అటువంటి పదార్థాలు వాళ్ళు తింటారు, శుచిత్వాన్ని పాటిస్తారు.
కాబట్టి వాళ్ళకి ఏమీ అవ్వదు. మనం ఇప్పుడు ఆలోచించుకుందాం. మొదటిది బద్ధకం లేకపోవడం, 9:30కి లేవడం. వాట్ ఈస్ దిస్ అండ్ నెంబర్ 2 శుచిత్వం. ఇంటికి పిలిపిస్తాం, ఎవరినైనా చేసేసి పెడతాం, పెట్టి వాడిది అయిపోతుంటుంది, దాని గురించి పట్టించుకుంటాం. టీవీలో సీరియల్ వస్తుంటుంది, మన కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంటుంది. వాడు తినేసి వాడు అది చూస్తుంటాడు మన కోసం. వాడి మీద అయిపోయినట్టుంది, వెయ్యండి అంటామా. కాబట్టి అలాంటి పనులు చేస్తే మనకి ఇది అవ్వదన్నమాట. కాబట్టి వచ్చిన వ్యక్తిని మనం ఆహ్వానించి, వచ్చిన అతిథిని మనం ఆహ్వానించి, ఆయనకు కావాల్సిన విషయాలన్నీ దగ్గరుండి చూసుకొని ఏ విధంగా మనం ఇవ్వగలమో దట్ ఈస్ కాల్డ్ శుచిత్వం. అదేవిధంగా మన పరిసరాల శుభ్రత. 3వది నిత్య క్రియాజాలం. నిశ్చిత క్రియాజాలం అంటే డే ప్లానింగ్, రోజు ప్లానింగ్ వేసుకోవడం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని ఇంకో బుక్ కూడా స్టీఫెన్ కోవై, ఫస్ట్ థింగ్ ఫస్ట్. చూడండి, అందరూ సేమ్ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ ఇన్ మహాభారత, సేమ్ థింగ్ ఈజ్ దేర్. మనం రోజు ఏం చేయాలన్న విషయాలు అద్భుతంగా దాంట్లో వర్ణిస్తారన్నమాట. తర్వాత వచ్చేసి అతిథి సేవనం. అతిథి సేవనం ఏంటంటే, ఇంతకుముందు భోజనం గురించి మాట్లాడాలి. అతిథి సేవనం ఏంటంటే, అతిథులు వచ్చినప్పుడు ఇంటికి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి ఒక ప్రొఫెసర్ వస్తారు, మీ నాన్నగారి ఫ్రెండ్, ఆయనకు కెమిస్ట్రీలో ఎన్నో విషయాలు తెలుసు. మీరు వెళ్ళి సమయంగా నమస్కారం చేసి మీ గురించి చెప్పుకొని ఆయనను కెమిస్ట్రీ గురించి కొన్ని విషయాలు అడగండి. సార్, ఏం జరుగుతుంది కెమిస్ట్రీలో, మార్కెట్లో ఏం జరుగుతుంది, ప్రయోగాల్లో కెమిస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇలాంటివి తెలుసుకోవడం దట్ ఈస్ వాట్ ఈస్ అతిథుల నుంచి మనం తెలుసుకోవడం. ఇప్పుడేం లేదు, అతిథులు రాగానే మన ఇంట్లో టీవీ ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటుంది. 24 hours మనం టీవీ బంద్ చేయము. అది చాలా మంది ఇళ్లలో చూశారనమాట. అతిథులు వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇద్దరు కలిసి టీవీ చూసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి మనం వీఆర్ నాట్ ఫాలోయింగ్ దోస్ క్వాలిటీస్, అతిథి సేవ. కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న విషయంలో ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఆ విషయాల గురించి మనం నేర్చుకుంటే కొన్ని రోజుల తర్వాత మీరు చూడండి, అన్ని విషయాల్లో మీకు కొంత విషయం తెలుస్తూ ఉంటుంది. అంటే యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ది ఫ్యూచర్ ఛాలెంజ్. కాబట్టి దిస్ ఇస్ ది 4th క్వాలిటీ వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్. తర్వాత వచ్చేసి శాంతి. శాంతి అంటే పర్సనల్ పీస్, అంటే మన మెంటల్ పీస్ అన్నమాట. ఇప్పుడు చూడండి, చాలా మంది యూత్లో చూస్తుంటారు, ఒక ప్రదేశంలో కూర్చోలేదు, 5 నిమిషాలు చక్కగా కూర్చోమంటే కూర్చోలేదు, తిరుగుతూ ఉంటాడు. వాడు అటు అటు తిరుగుతుంటాడు. మొబైల్ చూసేసేయాలి, మెసేజ్ వచ్చేసిందా లేదా, ఫేస్బుక్లో ఎవడిచ్చాడు వాడికి నేను రిప్లై ఇవ్వాలి, ఈ విధమైన భావనలతో దేర్ ఇస్ నో మెంటల్ పీస్ టు పీపుల్. కళ్ళు చూస్తే ప్రశాంతంగా కనపడు, ఏదో చాలా భారంగా కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ 5th క్వాలిటీ వాట్ తార్షుడు ఆ మహాభారతంలో చెప్పింది ఏంటంటే శాంతి. అంటే మెంటల్ పీస్, మన థింకింగ్ ప్రాసెస్ శాంతిగా ఉండాలన్నమాట. అవర్ థింకింగ్ ప్రాసెస్ హ్యాస్ టు బి నార్మల్, ఇట్ షుడ్ బి పీస్ఫుల్. ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ డూ యోగా, వెన్ యూ డూ ప్రాణాయామ, వెన్ యూ థింక్ పాజిటివ్. కాబట్టి ఈ 3 విషయాలు చేయగలిగితే మనకు శాంతి దొరుకుతుంది అనమాట. సో బీ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ శాంతి. ఉదయాన్నే లేచి యోగా, ప్రాణాయామ, తర్వాత వచ్చేసి ఈ విధమైన పనులు చేస్తే మనము పాజిటివ్ థింకింగ్ మనలో పెరిగి యూ విల్ బి రెడీ ఫర్ ది టు ఫేస్ ది సిచ్యువేషన్. కాబట్టి 5వది వచ్చి శాంతి. 6వది వచ్చి సత్యవాక్పాలన. సత్యవాక్పాలన అంటే అబద్ధం చెప్పకూడదు ఉండడం. చాలా మందికి అనిపిస్తుంది మనం చాలా అబద్ధాలు చెప్తుంటాం, కానీ ఆ చెప్పిన అబద్ధం అలా ఉండదన్నమాట. అది మనసులో తొలిచేస్తుంటుంది. అయ్యో నేను అబద్ధం చెప్పానని బయట మనకు కనపడదు, కానీ మన అంతరంగాల్ని తొలిచేస్తుంటుంది అనమాట. మెజారిటీ ఆఫ్ ది డిసీజెస్ ది మెయిన్ రీజన్ ఇస్ దిస్. చెప్పిన అబద్ధాన్ని దాచడానికి మనం చేస్తున్న ప్రయత్నం వల్ల మన బాడీ ఇట్ విల్ నాట్ కోఆపరేట్, ఇట్ లీడ్స్ టు డిసీజ్. కాబట్టి ఆ తార్షుడి ఆశ్రమంలో సత్యవాక్పాలన అన్నది ఇది ఒక క్వాలిటీ అన్నమాట, 6వ క్వాలిటీ. అని 7వది వచ్చేసి బ్రహ్మచర్యం. ఇది 7వ క్వాలిటీ. బ్రహ్మచర్యం అంటే మనం ఏ దశలో ఉన్నామో ఆ దశలో ఉన్న పనిని అద్భుతంగా చేయడం. ఇప్పుడు మీరు ఏ దశలో ఉన్నారు? విద్యను అభ్యసించే దశలో, విద్యార్థులలో మీరంతా ఉన్నారు. రేపు వచ్చే అవకాశాల కోసం మీరంతా మీ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి మీ లక్ష్యం అంతా దీని మీద ఉండాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ బ్రహ్మచర్యం.
బ్రహ్మచర్యం అంటే మనం చేస్తున్న విషయాల మీద ఏకాగ్రతతో చేయడం, ఏ విషయాలు చేయాలో ఆ విషయాలు ఆ స్థాయిలో చేయడం. అందుకని చాగంటి కోటేశ్వరరావు గారు అంటుంటారు అప్పుడప్పుడు, నిషిద్ధ కర్మ అంటారు. నిషిద్ధ కర్మ, ఏ వయస్సులో చేయకూడని ఏ పని ఉంటుందో ఆ పని చేస్తే దాన్ని నిషిద్ధ కర్మ అంటారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్న వయస్సులో మీకు మిగతా విషయాలు మీ దగ్గర ఉండకూడదు. దే ఆర్ ఆల్ నిషిద్ధ కర్మ. మన 24 గంటలు ఈ మొబైల్ ఫోను, వాట్సాప్, ఫేస్బుక్ వీటిలో ఉండిపోతే మన విద్యార్థులను ఎప్పుడు చేస్తామా? ఇప్పుడు ఎవరైనా 4 సెంటెన్సులు రాయమనండి, చక్కగా 4 సెంటెన్సులు రాయాలి. మా ఎగ్జామినేషన్, మా ఎవాల్యుయేటర్స్, టీచర్స్ చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎంత బాధపడిపోతుంటారంటే మా ఆరోగ్యాలు పాడైపోతున్నారు, వీళ్ళ విషయాలు చదవలేక, వీళ్ళు రాస్తున్న వాక్యాలు చదవలేక మా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. చూడండి. సో అంటే వీఆర్ నాట్ డూయింగ్ బ్రహ్మచర్యం ప్రాపర్, వీఆర్ నాట్ డూయింగ్ అవర్ డ్యూటీ ప్రాపర్. ఇప్పుడే ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళిస్తున్నాడు. ఒక శ్రీకాంత్ అని ఒక అబ్బాయి వచ్చాడు. వాడికి 1000 మంది ఫేస్బుక్ మిత్రులు. అడిగాను, ఏం చేస్తారా అంటే, నేను జాబ్ చేస్తున్నాను సార్, రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వరకు నేను మా ఫేస్బుక్ వాళ్ళతో మాట్లాడుకుంటుంటాను. అది ఏమడుగుతావు వాళ్ళు? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియస్. ఏమన్నాడంటే, ఎలా ఉన్నారు, ఫోన్ చేశారా, ఆఫీస్ ఎలా ఉంది, రేపు ఏం చేస్తున్నారు, ఇవేంటి క్వశ్చన్ రోజు వేసేది 1000 మంది. ఆ 1000 మంది మీకు ఏమవుతున్నా రిప్లై ఇస్తారంటే, వాళ్ళు కూడా బాగున్నాను, ఫోన్ చేశాను, ఆఫీస్ బాగుంది, రేపు ఆదివారం పడుకుని తిని పడుకుంటాను. దీస్ ఆర్ ది స్టాండర్డ్ రిప్లైస్ గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ 1 year in 1000 people. ఎందుకు ఉపయోగం అండి? ఈజ్ ఇట్ బ్రహ్మచర్యం? ఇట్ ఈస్ నాట్ బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఆఫీస్ వదలగానే ఇంటికి వెళ్ళే వరకు ఒక మంచి పుస్తక పఠనం చేయండి. ఒక సంవత్సరంలో 365 పుస్తకాలు చదివిన వాళ్ళ 10 సంవత్సరాల్లో 3650 పుస్తకాలు. ఎవరైనా మీతో మాట్లాడితే మాట్లాడాలనిపిస్తున్నాను, ఈ మనిషి దగ్గర ఇంత జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని నేను తీసుకోవచ్చు కదా అని ఆ మనిషి పెడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ బ్రహ్మచర్యం. మీరు వెళ్ళి స్టీఫెన్ కోవై ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఇదే చెప్తాడు ఆయన కూడా. ఎప్పుడు చెప్పారు మనకు? మహాభారతంలోని అరణ్య పర్వంలో ఈ 7 విషయాలు అద్భుతంగా వర్ణించారు. మనం అవి చదవాలి. మన దగ్గర ఆల్రెడీ ఇండియా, మన భారతదేశం జ్ఞానానికి ఒక ఖని అన్నమాట. ఇది ఒక గని, అద్భుతమైన గని. ఎంత జ్ఞానం ఉందంటే మన దగ్గర ఏ దేశాల్లోనూ ఈ జ్ఞానం లేదు. మన దగ్గర ఈ జ్ఞానం పెట్టుకొని మనం ఎటువైపు చూస్తున్నాం. కాబట్టి ట్రై టు యూజ్ దిస్ నాలెడ్జ్ వాట్ వీ హ్యావ్. కాబట్టి ఈ కథలో, మహాభారతంలో ఉన్న కథలో, ఈ అరణ్య పర్వంలో దుండుమారుడు తాక్షుడి కథ ద్వారా మనకు చెప్పిన 7 విషయాలను మళ్ళా ఒకసారి రిపీట్ చేస్తాను మీకోసం. మొదటిది బద్ధకం లేకపోవడం, అంటే ఆలస్యం లేకపోవడం. రెండవది శుచిత్వం, అంటే మన క్లీన్లీనెస్, పర్సనల్ క్లీన్లీనెస్, ఆ విధంగా తింటున్న పదార్థాల్లో కూడా ఉన్న క్లీన్లీనెస్. ఆ తర్వాత నిష్ట క్రియజాలం, అంటే డైలీ ప్లానింగ్ ప్రకారం మనం వెళ్ళడం. 4వది వచ్చేసి అతిథి సేవ, ఇంటికి వచ్చిన వాళ్ళని భోజనం అంతా పెట్టి కుమ్మేయండి అనకుండా వాళ్ళకి కావాల్సిన విషయాలు మీరు చెప్పి వాళ్ళకి చేయించడం. ఈ సినిమాల ప్రభావం ఎంత పడిపోతుందంటే జనాల్లో, ఆ డైలాగులన్నీ సినిమా డైలాగులే. మొన్న ఒక ఇంటికి వెళ్తే ఒక అమ్మాయి పేరు వచ్చి చెప్తోంది, ఒక మా వాడు సినిమా డైలాగులు బ్రహ్మాండంగా చెప్తాడండి, పిలువమ్మ వింటాను అంటే వాడు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తానంటే. చూడండి, ఇదే మనం అతిథి సేవ. కాబట్టి వీఆర్ ల్యాకింగ్ ఇన్ దట్. కైండ్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. అతిథి సేవనం అంటే ఇంటికి వచ్చిన అతిథుల ద్వారా మనం మంచి విషయాలను నేర్చుకోవడం, ఇది చాలా ముఖ్యం. తర్వాత వచ్చేసి శాంతి, అంటే మెంటల్ పీస్. దానికి కావాల్సిన యోగా, ప్రాణాయామ, మంచి విషయాల గురించి మాట్లాడడం, మంచి స్నేహాలు చేయడం. తర్వాత వచ్చేసి సత్యవాక్పాలన, అంటే అబద్ధం చెప్పేసి మనలో మనం రగిలిపోవడం కన్నా సత్యవాక్పాలన చేయడం చాలా ముఖ్యమన్నమాట. ఫైనల్గా వచ్చేసి బ్రహ్మచర్యం, అంటే మనం చేస్తున్న విషయాలను చేస్తాం. ఎంతో మంది డిప్రెషన్ గురి అవుతున్నారు ఈ మధ్య. నేను చూస్తాం పేపర్లో చదువుతుంటే, భారతదేశంలో యూత్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ అండర్ గోయింగ్ సివియర్ డిప్రెషన్, సూసైడ్స్. రైల్వే ట్రాక్ల మీద పడిపోవడం, బిల్డింగ్ల నుంచి దుంకేయడం, ఫ్యాన్లకు ఊరేసేసుకోవడం. ఏంటంటే యూత్ ప్రెషర్. వీఆర్ అండర్ గ్రేట్ డిప్రెషన్. వాట్ ఈస్ డిప్రెషన్? మీరు వాతావరణంలో మీరు ఈ రిలే చేస్తుంటారు, వెదర్ ఫోర్కాస్ట్.
దిర్ ఇస్ అ డిప్రెషన్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ అంటాడు. ఆ డిప్రెషన్ మ్యాప్ చూస్తే మీకేముంటుంది, ఇలా కనిపిస్తుంటుంది, సుడులు తిరుగుతుంది, సుడిగుండాల్లా కనిపిస్తుంది అన్నమాట. అదే డిప్రెషన్ బయటకు వస్తే పైకి వచ్చి అది వర్షంగా మారి అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఆ డిప్రెషన్లో మీరు ఉండిపోతే మీలో మీరు సుడిగుండం అయిపోయి దాంట్లో కిందికి వెళ్ళిపోతారు. కాబట్టి లైక్ రెయిన్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్. కాబట్టి డిప్రెషన్లో ఉండిపోకూడదు. అందుకనే నేను చెప్పానంటే ఐ టోల్డ్ అబౌట్ బ్రహ్మచర్యం. ఇప్పుడు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది సూసైడ్స్ ఆర్ బికాస్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్స్. ఇది ఒక పెద్ద ఇది. మన మహారాష్ట్రలో పనిచేస్తుంటే, అప్పుడు నేను 1990 తర్వాత పనిచేస్తుంటే ఒక అమీర్ ఖాన్ సినిమా వచ్చి, అమీర్ ఖాన్ ఇంకొక హీరోయిన్ వాళ్ళిద్దరు కలిసిపోయి ఒక ట్రక్ మీద ఎక్కుతారు. ఆ ట్రక్లో వాటర్ మిలన్స్ వేస్తుంటారు, అంటే మన కడుపు కలింగర పండు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రక్ నుంచి దిగేసి కొన్ని కలింగర పండు తీసుకుని ఒక టీవీకి వెళ్ళిపోయి వాళ్ళు టీవీ ఇచ్చేస్తారు. అదేవిధంగా ఇద్దరు ఇంట్లోంచి పరిగెత్తిపోయారు. వాళ్ళిద్దరిని పిలిపించారు. ఏమైందంటే అమీర్ ఖాన్ సినిమాలో అతను కలింగర పండు మీద జీవించాడు 10 రోజులు, మేము కూడా ఎందుకు జీవించకూడదు అని మేము వెళ్ళాము. ఈజ్ దిస్ బ్రహ్మచర్య? ఎందుకంటే ఒక 30 కిలోల బరువు ఉన్న మనిషి 100 కిలోల బరువును వీపు మీద వేసుకుంటే ఏమవుతాడండి? చనిపోతాడు. డెఫినెట్లీ డై. ఎందుకంటే వాడు కెపాసిటీ లేదు. ఇప్పుడు ఏంటంటే మీరు విద్యార్థులు చేస్తున్న సమయంలో ఈ 30 కిలోలు మీరు భరిస్తున్నారు. దాంట్లో ఈ ప్రేమాయణం అని చెప్పేసి ఒక 100 కిలోలు మీ తల మీద పెట్టుకుంటే యు ఆర్ గోయింగ్ టు డై. అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ ది డిప్రెషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ లైఫ్ అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్. అందుకనే ఈ బిందు సారుడు దాంట్లో కార్పుడు చెప్పిన బ్రహ్మచర్యం ఇది చాలా ముఖ్యం. ఏ దశలో ఏ పని చేయాలో ఆ పని మాత్రమే చేయండి. ఎంతో సమయం ఉంది మనకి. మీరు చక్కగా మీకున్న అవకాశాన్ని వినియోగించుకొని ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత ఏ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల ముందు చెప్పండి, నేను ఈ విధంగా చదువుకుని పైకి వచ్చాను, నేను మీ అమ్మాయిని చేసుకున్నాను. ప్రతి తల్లిదండ్రులు ఆనందంగా మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇలా రైలు మీద పడిపోయి దీని మీద పడిపోయి అది చేసే మన ఇది కాదన్న. మనిషికి 120 సంవత్సరాలు భగవంతుడు ఇచ్చాడు. 100 సంవత్సరాలు అంటారు చాలా మంది. 100 సంవత్సరాలు కాదు, 120 years. అందుకనే మనం షష్ఠి పూర్తి అని చేస్తాం. 50 ఎందుకు చేయం, మనం 60 చేస్తాం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆయుష్ 120 సంవత్సరాలు. దాంట్లో అర్థం షష్ఠి పూర్తి. అందుకనే మనం షష్ఠి పూర్తి సంబరాలు చేసుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ 120 సంవత్సరాలు బ్రతికి దేశానికి ఉపయోగపడేదానికి మీకు అవకాశం ఇస్తే మీరు 19 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి డిప్రెషన్ అని ఈ పేరు మీద మీరు చనిపోతే మరి దేశం ఎక్కడ బాగుపడుతుందండి? మన కుటుంబాలు ఎప్పుడు బాగుపడతాయి? మన దేశానికి మీరు ఎప్పుడు పని చేస్తారు? దీని గురించి ఆలోచించండి. దిస్ ఈస్ కాల్డ్ బ్రహ్మచర్యం. కాబట్టి ఏ వయస్సులో ఏ పని మనం చేయాలో ఆ వయస్సులో మనం అద్భుతంగా పని చేయగలగాలన్నమాట. అందువల్ల ఈ సూసైడల్ టెండెన్సీస్, ఈ డిప్రెషన్స్ ఇలాంటివి కాకుండా వీ హ్యావ్ టు కీప్ ఆన్ యాడింగ్ అవర్ వాల్యూ. దిస్ ఈస్ కాల్డ్ వాల్యూ అడిషన్. వాల్యూ అడిషన్ గురించి వచ్చిందండి. మనం ఏమైనా బ్రేక్ ఏమైనా ఇవ్వాలా? బికాస్ పీపుల్ ఆర్ యూస్ టు బ్రేక్స్. ఆ సినిమా వాడు కూడా ఇచ్చేస్తుంటాడు కదా మధ్యలో టీవీకి. ఓకే, వాల్యూ అడిషన్. వాల్యూ అడిషన్ గురించి ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్ ఆన్ మైకేల్ జోర్డాన్. మైకేల్ జోర్డాన్ ఉన్నారు ఎప్పుడైనా? వరల్డ్ లెవెల్ బాస్కెట్బాల్ ప్లేయర్. సంబడి ఈస్ మెన్షనింగ్ బాస్కెట్బాల్ ప్లేయర్. హి వాస్ ఫ్రమ్ ఎ పూర్ ఫ్యామిలీ. చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఏమవుతుందంటే ఒకసారి మైకేల్ జోర్డాన్ ఫాదర్ పిలిచి ఒక షర్ట్ ఇస్తాడు. అబ్బాయి ఒక షర్ట్ ఇచ్చి దీని వాల్యూ $1, దీన్ని $2 అమ్ముకొని రా అని ఆ పిల్లవాడికి ఇస్తాడు. మైకేల్ జోర్డాన్ ఏం చేస్తాడంటే ఆ షర్ట్ తీసుకొని బాగా ఉతికి దాన్ని ఇస్త్రీ చేసి మార్కెట్కి వెళ్ళి నిలబడతాడు. షర్ట్ తన ముందు పెట్టాడు. చాలా మంది చూసి ఓ పిల్లవాడు, చిన్న పిల్లవాడు, ఎంత బాబు అంటే $2 అంటాడు. ఓకే, సంబడి గివ్స్ $2. కాబట్టి ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నగారికి $2 ఇస్తాడు. నేను ఈరోజు షర్ట్ అంటే $2 తెచ్చాను. ఫాదర్ వాజ్ నాట్ హ్యాపీ. నెక్స్ట్ రోజు ఇంకొక షర్ట్ ఇస్తాను. ఇచ్చి యూ సెల్ ది సేమ్ షర్ట్ ఫర్ $10 అంటాడు. $10. అప్పుడు ఆలోచించడం మొదలు పెడతాడు. ఏం చేయాలి? షర్ట్ వాల్యూ $1 కానీ నేను $10 అమ్మాలి. అప్పుడు ఆలోచించి ఏం చేస్తాడంటే లేదు సారీ $10. అప్పుడు ఏమంటాడంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. ఆ ఫ్రెండ్ ఈజ్ ఎ గుడ్ మ్యూజిషియన్, బాగా పాడతాడు. కాబట్టి ఆ ఫ్రెండ్ని తీసుకెళ్ళి అదే సేమ్ షర్ట్ని మళ్ళీ బాగా తయారు చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు నిలబడి డ్యాన్స్ చేసుకుంటూ పాట పాడుతుంటే పీపుల్ థింక్ దట్ ఓహో వీళ్ళకి ఏదో కావాలి, అడిగితే ఎంత అని $10. సంబడి గివ్స్ హిమ్ $10. అంటే
వాల్యూ అడిషన్ చేశాడు అనమాట దాన్ని, వీళ్ళ ఫ్రెండ్ని తీసుకొని. మళ్ళీ ఫాదర్ హ్యాపీగా ఉంటాడు కానీ మళ్ళీ వెళ్తాడు. ఫాదర్ ఈజ్ అగైన్ నాట్ హ్యాపీ. మళ్ళీ ఒక షర్ట్ ఇచ్చి $25 అమ్మమంటాడు. అప్పుడు అదే టైంలో ఈ మికీ డొనాల్డ్ అనేది చాలా ఫేమస్ కార్టూన్ సీరియల్. ఏం చేస్తాడంటే ఈ పిల్లవాడు ఆ షర్ట్ తీసుకొని దాని మీద మికీ డొనాల్డ్ బొమ్మలు వేస్తాడు. నీట్గా బొమ్మలు వేసి దాన్ని బాగా ఇస్త్రీ చేసుకొని మళ్ళీ మార్కెట్కి వెళ్తే అక్కడ అగైన్ ఈ సెల్స్ ఇట్ ఫర్ $25. అంటే ప్రతిసారి ఈజ్ యాడింగ్ వాల్యూ టు ది షర్ట్. కాబట్టి $1 ఉన్నది $2కి, $10కి, తర్వాత $25కి తీసుకెళ్ళి హ్యాపీలీ గోస్ విత్ $25 టు హిస్ ఫాదర్. నాన్నగారు $25 తెచ్చాను నేను అంటే ఫాదర్ ఈజ్ స్టిల్ నాట్ హ్యాపీ. లైక్ రెగ్యులర్ పేరెంట్స్, మీరు ఎన్ని మార్కులు తెచ్చినా హ్యాపీగా ఉంటారు కదా. జనరల్లీ కంప్లైంట్ ఫ్రమ్ చిల్డ్రన్. నౌ హీ గివ్స్ ఎ షర్ట్ అండ్ సేస్ సెల్ ఇట్ ఫర్ $200. $200కి అమ్ము అంట. అప్పుడు ఏమవుతుందంటే దిస్ బాయ్ స్టార్ట్ థింకింగ్ ఎలా చేయాలి $200. కానీ అదే రోజు ఒక ఫేమస్ సింగర్, పాప్ సింగర్ వాళ్ళ ఊరికి వస్తుంది అన్నమాట. వాడు ఎలాగో తీసుకుని ఈ షర్ట్ను బాగా తయారు చేసుకుని ఆ స్టేజ్ వెనకాల నుంచి వెళ్ళిపోయి ఆ సింగర్ దగ్గరికి చేరుతాడు. చేరి ఈ రిక్వెస్ట్, వాడు చిన్న పిల్లవాడు, కైండ్లీ పుట్ యువర్ ఆటోగ్రాఫ్ ఆన్ దిస్ షర్ట్ అంటాడు. ఆవిడ స్కెచ్ పెన్ తీసుకొని ఒక ఆటోగ్రాఫ్ దాని మీద అద్భుతంగా చేస్తారు. అప్పుడు అంత పాప్ సింగర్ ఆటోగ్రాఫ్ ఉన్న షర్ట్ తీసుకొని మార్కెట్ దగ్గర పెట్టి పీపుల్ ఆస్క్ హౌ మచ్ ఇస్ దిస్? ఈ సేస్ $200 ఈస్ పేడ్. కాబట్టి ఈ కథలోంచి మనం ఏం నేర్చుకోవాలంటే దిస్ ఇస్ కాల్డ్ వాల్యూ అడిషన్. మనం ఎప్పుడైతే ఈ షర్ట్కి వాడు ఒక్కొక్క వాల్యూ అడిషన్ చేసుకుంటూ పోతుంటే అదే షర్ట్ $2 అమ్మునైన షర్ట్ $200 వరకు కూడా అమ్మగలిగాడు. దట్ మీన్స్ ఈజ్ యాడింగ్ వాల్యూ టు ఇట్. సో సిమిలర్లీ యూ ఆల్సో డూ ది వాల్యూ అడిషన్ టు యూ. ప్రతిరోజు మనకు మన వాల్యూ మనం యాడ్ చేసుకుంటూ పోతే మార్కెట్లో యూ విల్ బి ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండివిజువల్ దట్ ఈస్ అవైలబుల్. సో ఆల్వేస్ డూ ది వాల్యూ అడిషన్ చేసుకుంటూ వెళ్ళాం మనం. అదేవిధంగా సేమ్ మిల్క్లోంచి, సేమ్ పాల్లోంచి మనం మజ్జిగ తయారు చేసి అమ్మితే దాని వాల్యూ ఒకటి ఉంటుంది, పెరుగు అమ్మితే ఒక వాల్యూ ఉంటుంది, మీకు మిల్క్గా అమ్మితే ఒక వాల్యూ ఉంటుంది, బటర్గా అమ్మితే, వెన్నగా అమ్మితే ఒక వాల్యూ ఉంటుంది, ఫైనల్గా నెయ్యి తయారు చేసి అది చేస్తే ఒక వాల్యూ ఉంటుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ప్రాసెస్? అగైన్ వాల్యూ అడిషన్. వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి ఎలాగైతే దీనికి వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్తే దాని వాల్యూ పెరుగుతుందో అదేవిధంగా మన ఎఫర్ట్స్ ఎలా ఉండాలంటే వీ షుడ్ కీప్ యాడింగ్ అవర్ వాల్యూ ఎవ్రీ డే. ఇటువంటి కార్యక్రమాల్లో కానీ, మంచి పుస్తకాలు చదవడం కానీ, మంచి స్నేహాలు చేయడం కానీ, మంచి నిత్య క్రియలు మనం పెట్టుకోండి కానీ, ఇవన్నీ చేయగలిగితే ఏమవుతుందంటే వీ కెన్ ఆల్సో యాడ్ అవర్ వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. సో నేను చెప్పే విషయం ఏంటంటే మీ అందరికీ రైట్, మేక్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ టు ఇంక్రీజ్ యువర్ వాల్యూ ఎవ్రీ డే. నిన్నటికి రేపటికి మన వాల్యూలో చేంజ్ ఉండాలన్నమాట. ఈ మధ్య సెల్ఫీస్ ఫ్యాషన్ ఎక్కువైపోయింది. ఈ మధ్య ఐ కీప్ గోయింగ్ ఆల్ ఓవర్. ఎవరంటే సార్ సెల్ఫీ అంటాడు, నిలబడేసి ఆ సెల్ఫీలో భయంకరంగా వస్తాయి పిక్చర్లు కూడా, దాంట్లోనే తీసుకుంటుంటారు సెల్ఫీ. కానీ నేను చెప్తున్నది ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు స్లీప్ టేక్ యువర్ సెల్ఫీ ఆఫ్ యువర్ ఇంటీరియర్. మీ పైన సెల్ఫీ తీసుకోండి. మీరు ఆ రోజు చేసిన పనికంతా ఒక సెల్ఫీ తీసుకోండి. ఆ రోజు ఉదయం నుంచి ఏం చేశాం, మన ఫ్యామిలీకి ఉపయోగపడే పని చేసాం, దేశానికి ఉపయోగపడే ఏం చేసాం, ఎంతమందితో కొట్లాడాం, ఎంతమందితో మంచిగా ఉన్నాం, రోడ్డు మీద వెళ్తుంటే ఎవరికైనా సమస్య ఉంటే ఆ సమస్యను మనం దూరం చేయగలిగామా? దిస్ ఈస్ కాల్డ్ ది రియల్ సెల్ఫీ. సో యూ టేక్ సెల్ఫీస్ ఎవ్రీ డే. ప్రతిరోజు సెల్ఫీలో ఏదో కొంత వాల్యూ యాడ్ అవుతూ ఉండాలన్నమాట. దట్ విల్ బి ఎ రియల్ సెల్ఫీ ఆఫ్ ఎ పర్సన్. టేక్ సెల్ఫీస్, టేక్ hundreds of selfies, no doubt, but take your real selfie తీసుకోండి. that keeps on adding value to your business. So we are talking about depression గురించి మాట్లాడుతున్నాను. హనుమంతుడి కూడా రామాయణం చదవండి అని. ఇక్కడ వేరే మేనేజ్మెంట్ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదండి. రామాయణము, మహాభారతము, భాగవతము, భగవద్గీత, ఈ 4 చదవండి. యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ మేనేజ్మెంట్ సెషన్స్. హనుమంతుడి కూడా ఇలాగే జరిగింది. ఎందుకంటే సముద్రాన్ని లంఘించిన తర్వాత ఆయన లంకకు వెళ్ళి అక్కడ తిరిగితే సీతమ్మ వారి జాడ తెలియదు ఎక్కడ. కాబట్టి వచ్చి దిగాలుగా కూర్చుంటాడు అన్నమాట. ఇప్పుడు నేను మళ్ళా వెళ్ళిపోతే అందరూ నన్ను ప్రశ్నిస్తారు, ఏం చేశావు నువ్వు లంకలో? తర్వాత నేను సమయానికి కనుక వెళుకుంటే కొంతమంది ప్రాణార్పణ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు.
ఎందుకంటే రాజుకు మాటిచ్చాం, శ్రీరామచంద్రుడికి సుగ్రీవుడికి మాటిచ్చాం, నేను వెళ్ళి సీతమ్మ వారి జాడ తెలుసుకొని మీకు తెలియజేస్తాను. మూడవది జాంబవంతుడు, వాళ్ళన్నిటిలో వృద్ధుడు అన్నమాట. ఆయన ఏమనుకుంటాడు, ఆయనకు నేను ఇది ఇచ్చాను, మరి జాంబవంతుడు ఏమనుకుంటాడు కదా, ఇది అనుకుని హనుమంతుడిలో కూడా సూసైడల్ టెండెన్సీస్ మొదలవుతుంది. మరి నేను వెళ్లకుండా నా ప్రాణాన్ని నేను అర్పించేసుకుందాం, సూసైడ్ చేసుకుందాం అని అనుకుంటాడు. కానీ అప్పుడు అనుకుంటాడు మనసు, నేను ఒక మాట ఇచ్చేసాను కాబట్టి ఆ మాటను నేను నిలుపుకోవాలి, కాబట్టి మళ్ళా ప్రయత్నిస్తానని అప్పుడు వెళ్ళి అశోకవనంలో ప్రవేశిస్తాడనమాట. కాబట్టి హనుమంతుడు కూడా ఆ డిప్రెషన్లోకి లోన్ అయ్యాడు, కానీ ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసాడు అనమాట. కాబట్టి మనం కూడా ఇటువంటి కథలు చదివితే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. కాబట్టి చదవండి. రిమూవ్ ఆల్ దీస్ బుక్స్ ఫ్రమ్ యువర్ హౌసెస్ టుడే, కాన్సన్ట్రేట్ ఆన్ ది స్మాల్ స్టోరీస్ అండ్ యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. వెళ్ళి అశోకవనంలో వెళ్ళి సీతమ్మ వారి జాడ కనుక్కొని మళ్ళా వస్తాడన్నమాట. కాబట్టి ఇలాంటివి ఉంటాయి. మళ్ళా రామాయణంలో మళ్ళా ఒక విషయం చెప్తాను, ఎన్నో ఛాలెంజెస్ మనకు దొరుకుతుంటాయి అన్నమాట. మనం ప్రయాణం చేస్తుంటే మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. మళ్ళా ఎప్పుడైతే సముద్రాన్ని లంఘించడానికి హనుమంతుడు తయారవుతాడో ఆయనకు 3 రకాలైన రాక్షసులు మధ్యలో వస్తారన్నమాట. వాళ్ళ గురించి మొదటిది వచ్చేసి సురస అనే రాక్షసు వస్తుంది. సురస, ఆ సురస అనే రాక్షసు ఏంటంటే హనుమంతుడి నీడను లాగేస్తుంటుంది. అంటే హనుమంతుడు పైనుంచి వెళ్తున్నప్పుడు కింద నీడ పడకుండా ఆ నీడను లాగేస్తుంది. అంటే హనుమంతుడిని కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట, అతన్ని డిప్రెషన్ గురి చేయడానికి. ఆ సురస అన్నది మనం కూడా ఎక్కడికైనా వెళ్తుంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండదు, మనం వెళ్ళగలమా లేదా అని. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడంటే పైనుంచి కిందికి వచ్చి ఆ సురసను సముద్రంలో ముంచేస్తాడనమాట. కాబట్టి అందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఏ విధంగా అయితే మన నీడ అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో మనం ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆ డౌట్ ని మనం ముంచేసేయాలన్నమాట. దట్ ఈస్ నెంబర్ 1 దిస్ థింగ్ వాట్ టు డూ. సెకండ్ వచ్చేసి మైనాకుడు అని ఒక వస్తాడు. అతను మన హనుమంతునికి మిత్రుడు, కానీ చాలా మంది మిత్రులు మనల్ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తారు. మైనాకుడు అంటాడు, ఇంత ఎక్కడ సముద్రం, నువ్వెక్కడ దొంగుతావు, వచ్చేసి మా ఇంట్లో వచ్చి కొంచెం రెస్ట్ తీసుకో, మధ్యలో వచ్చి అంటాడు. మనం కూడా అలాగే మన మిత్రులు అలా చెప్తారు, నువ్వు అవ్వలేవులేరా, ఎందుకు సివిల్ సర్వీసెస్ రాస్తావు, నీకు అంత కెపాసిటీ లేదు అని మనల్ని డిస్కరేజ్ చేయడానికి చూస్తుంటాను. కానీ హనుమంతుడు అక్కడ ఏం చేస్తాడంటే మైనాకుడితో చెప్తాడు, నేను తిరుగు ప్రయాణంలో నీ దగ్గరికి వస్తాను, ఇప్పుడు నేను ఒక లక్ష్యంతో వెళ్తున్నాను, ఆ లక్ష్యాన్ని సాధించి నేను వస్తాను అని చెప్పేసి చెప్పాడు. కానీ మిత్రుడిని కూడా దూరం చేసుకోడు, కానీ మిత్రుడితో ఎలా వాగాలన్నది కూడా, ఎలా మనం బిహేవ్ చేయాలన్నది కూడా రామాయణం నుంచి మైనాకుడి కథ ద్వారా తెలుస్తుంది. 3వ రాక్షసి వచ్చేసి సింహిక అని ఒక రాక్షసి. అంటే భగవంతుడు కూడా మనల్ని పరీక్ష చేస్తుంటాడు అనమాట. భగవంతుడు కూడా మనల్ని పరీక్ష చేస్తుంటాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ రాక్షసి వచ్చేసి హనుమంతుడిని మింగడానికి ప్రయత్నిస్తుంది. పెద్ద నోరు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడంటే తను కూడా పెద్దగా తయారవుతాడు. సింహిక ఇంకా పెద్ద నోరు తయారు చేస్తుంది. అప్పుడు హనుమంతుడు బుద్ధి వాడతాడు, చిన్నగా తయారైపోయి నోట్లోకి వెళ్ళిపోయి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి దీంట్లో మనకు తెలియజేసింది ఏంటంటే, క్రైసిస్లో ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద మాన్స్టర్ మన దగ్గర ఉన్నప్పుడు మనం అండుకోగా ఉండి దాంట్లోంచి మనం బయటికి రావాలి అన్నది మీకు తెలియజేస్తాం. అదే అంటారు ఈ అత్తారింటికి దారి సినిమాలో కూడా ఎక్కడ తగ్గాలో తెలిసినాడే వాడే గొప్పవాడు అంటాడు అన్నమాట. కాబట్టి హనుమంతుడు ఇక్కడ తగ్గాడు, ఎందుకంటే భగవంతుడు పరీక్షిస్తున్నాడు హనుమంతుడిని. అదేవిధంగా భగవంతుడు మనల్ని కూడా ఎన్నో కష్టాలు ఇచ్చి పరీక్షిస్తాడు, కానీ ఆ పరీక్షల నుంచి మనం బయటికి రాగలగాలన్నమాట. కాబట్టి నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా మన పురాణాల్లో ఉన్న విషయాలు, రామాయణము, మహాభారతము, వీటిలో ఉండి ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తాయి. కాబట్టి ట్రై టు గెట్ దిస్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. అటువంటి కాన్ఫిడెన్స్ మీలో తయారు చేసుకోండి. చూడండి, ఆల్వేస్ ఆపర్చునిటీస్, అవకాశాలు మన దగ్గర అద్భుతంగా ఉన్నాయి. ఆ అవకాశాలను మనం ఎలా తీసుకోవాలి,
అవకాశం చేజారకుండా మనం వెళ్ళి ఎలా తీసుకోవాలి అది ముఖ్యం. మన వాల్యూ అడిషన్ ఎలా చేసుకుంటాలి, మనలో ఉన్న డిప్రెషన్ మనం ఎలా బయటకు తీసేసేయాలి, మనం ఏ విధమైన 7 హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకోవాలి, తర్వాత వచ్చి భగవంతుడు కూడా మనల్ని పరీక్ష పెట్టినట్టు ఆ సమయంలో మనం ఎలా బయటికి రావాలి, ఇటువంటి విషయాలు మనం ఎన్నో తెలుసుకుంటే యూ విల్ బీ అట్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో మీరు ఒక అద్భుతమైన వ్యక్తులుగా మీరు తయారవ్వగలరు. హోల్ వరల్డ్ విల్ బి ఎట్ యువర్ ఫీట్. కాబట్టి బీ క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఆయన ఒక డిపార్ట్మెంట్లో వేసి వాళ్ళ సీనియర్ రాశారు, ప్రమోషన్కి ఈజ్ నాట్ ఎలిజిబుల్. కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చేశారంటే ఒక చిన్న పుస్తకం తయారు చేసుకుని తనకు వచ్చి ఆలోచనలన్నీ దాంట్లో రాసుకుంటూ ఉండడం మొదలుపెట్టాడు. ఆలోచించండి, బీ క్రియేటివ్. రొటీన్ దాంట్లో వెళ్ళిపోకండి, ఆల్వేస్ బీ క్రియేటివ్. ఇప్పుడు క్రియేటివ్ కాబట్టి మనకి సెల్ ఫోన్స్ వచ్చేవాడి. ఎవరైనా ఆలోచించారో ఒకప్పుడు మనం ఎప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లలో మాట్లాడుతున్నామో మనం అలవాటు పెట్టుకుంటే సెల్ ఫోన్స్ వరల్డ్ ఈజ్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ అంటారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే సంబడి ఈజ్ థింకింగ్ క్రియేటివ్లీ, సంబడి ఈజ్ క్రియేటివ్. మీరు రాసేసుకోండి, ఏదైనా ఆలోచన వస్తే అది అవ్వదు అనుకోకండి, మీరు రాసేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం రాసుకున్నామో ఆ పాజిటివ్ మైండ్ మన బుర్రలో వచ్చిందో మన మైండ్ కూడా దాని గురించి పనిచేయడం మొదలవుతుంది. దెన్ యూ విల్ హ్యావ్ అన్ యాక్షన్ ప్లాన్ ఫర్ దట్. కాబట్టి గోల్ ఉండి దానికి యాక్షన్ ప్లాన్ చేస్తున్నామంటే డెఫినెట్లీ సక్సెస్ విల్ బి యువర్స్. కాబట్టి ఈ విధమైన వీటితో మనకున్న అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంటూ మనమంతా కలిసి ఒక అద్భుతమైన భారతదేశాన్ని తయారు చేయడం మన కర్తవ్యం అని మీరు మనసులో ఉంచుకోండి. లెట్ us make the nation great. Let us make the nation great. ఎప్పుడు అడిగినా కూడా నా దేశం కోసం నేను పని చేస్తాను, నా దేశం కోసం నా వంతు కర్తవ్యంగా ఏదో ఒక పని చేస్తానని మన మనసులో నిర్ణయించుకున్నప్పుడు మన దేశం మారుతుంది. మార్పు ఎప్పుడైతే మీరు కావాలనుకుంటున్నారో మార్పు మీ వద్ద నుంచి మొదలవ్వాలి అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. నేను కూడా ఇక్కడ చెప్తున్నాను, వాళ్ళు మారితే దేశం మారుతుంది, అందరూ మారితే దేశం మారుతుంది, అప్పుడు నేను మారుతాననుకుంటే ఏది మారుతుంది. కాబట్టి మన భారతదేశాన్ని ఈ విధంగా ప్రపంచంలోని వాళ్ళంతా కూడా భారత్ మాతాకి చేయని ప్రపంచంలో ఉన్న వాళ్ళతో మనం అనిపించాలన్నమాట. ఆ స్థాయికి మనం భారతదేశాన్ని తీసుకురావాలి. అటువంటి స్థాయిని భారతదేశానికి తీసుకురావాలంటే అందరం కలిసి కృషి చేయాలి, అందరం కలిసి పని చేయాలి. అబ్దుల్ కలాం గారి కళలు కన్నా కళలు 2020 సంవత్సరానికి దేశం అంటే భారతదేశం, పౌరులంటే భారతీయులు అని ప్రపంచ దేశాలకు మనం అనిపించగలగాలి. ఆ స్థాయికి మనం మన భారతదేశాన్ని తీసుకురావాలి అని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకొని ఈ ఇంపాక్ట్ కార్యక్రమాల్లో ఏవైతే విషయాలు మీరు ఉన్నారో వాటిని ఆచరణలోకి తీసుకురాకుంటే ఇక్కడ మేము చేస్తున్న కృషి అంతా కూడా వృధా అవుతుందన్నమాట. మీలో 10% వాళ్ళు ఇవి తీసుకుని ఆచరణలో పెట్టి ఎప్పుడైతే మీ భాగంలో మీరు ఆదర్శప్రాయాలుగా తయారవుతారో అప్పుడు దేశం ఒక స్థాయికి వెళ్ళగలుగుతుంది అని చెప్పడానికి వచ్చాను. తర్వాత 2020 సంవత్సరానికి భారతదేశం ఒక అద్భుతమైన అవకాశాన్ని ఉండబోతుంది మన అందరి దగ్గర. ప్రపంచ దేశాలన్నీ వృద్ధులతో నిండిపోతుంటే భారతదేశం యువతతో నిండిపోబోతుంది. కాబట్టి మన ముందు ప్రపంచ దేశాలకు మన దగ్గర డిమాండ్ ఉంటుంది అన్నమాట. వీ వాంట్ ఇండియా, భారతీయులు మనకు కావాలి అని వాళ్ళు నిలబడి మన కోసం వస్తారు. అటువంటి దానికోసం మనం తయారవ్వాలి. మన ఎంప్లాయబిలిటీని మనం పెంచుకోవాలి, మన క్వాలిటీస్ని మనం పెంచుకోవాలి. అరణ్య పర్వంలో చెప్పిన క్వాలిటీస్ మనలో పెంచుకొని ఒక అద్భుతమైన భారతీయులుగా తయారవుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు గంపా నాగేశ్వరరావు గారికి మీరందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను. పడుకోగానే ఒక 5 నిమిషాల్లో గాఢ నిద్రకి మనం వెళ్ళిపోగలిగితే దట్ మీన్స్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ కరెక్ట్, లేకుంటే నిద్ర పట్టదు. సో దట్ ఈస్ వాట్ మై డెఫినేషన్ ఆఫ్ the precious thing what you can think of life. That is what it is. Second thing is be useful to the nation. Be useful to the nation. You have to come out of your personal these things. You should be helpful to the nation. You should be a role model to the nation. That's what I always keep telling children. 3 things. First thing is, because of you, your parents should get good name, your village should get good name, your district should get good name, your state should get good name, and our Bharat should get good name. This is number 1 target of all. Number 2,
I'll go as a chief guest to the college and school where I have studied. ఏ స్కూల్లో అయితే నేను చదువుకున్నానో, ఏ కాలేజీలో అయితే నేను చదువుకున్నానో ఆ కాలేజీకి నేను ముఖ్య అతిథిగా వెళతానన్నది నెంబర్ 2 గోల్ అవ్వాలి. మూడవది, ఏ వ్యక్తి ఆటోగ్రాఫ్ కోసం అయితే నేను ఎదురు చూస్తున్నానో ఆ వ్యక్తి లైన్లో నిలబడి నా ఆటోగ్రాఫ్ తీసుకోవాలన్నది మీ మూడవ. ఆటోగ్రాఫ్లు తీసుకునే స్థాయి నుంచి ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్థాయికి నేను ఎదుగుతానని మీ 3 గోల్స్ సార్. దీస్ ఆర్ 3 థింగ్స్. ఈ 3 కనుక మనం అచీవ్ చేస్తే యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ యాజ్ ది సన్ ఆఫ్ ది గ్రేట్ నేషన్ కాల్డ్ భారత్. సార్ నమస్తే సార్, నా పేరు నాగేశ్వరరావు అండి. రెడ్డిగూడెం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్రాంచ్ మేనేజర్ చేస్తున్నాను. నాకు దాదాపు 23,000 మంది కస్టమర్స్ ఉన్నారు. అయితే ఈ జాబ్ చేస్తున్నాను కానీ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు సార్. ఎందువల్ల? జాబ్ సాటిస్ఫాక్షన్. జాబ్ సాటిస్ఫాక్షన్, there are 2 things, జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ జేబు సాటిస్ఫాక్షన్ అని 2 ఉంటాయి. So job satisfaction is what, job satisfaction is what salary I am getting. కాబట్టి జాబ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడవుతుందంటే when you put your 100% in your job. సపోజ్ మీకు వస్తున్న 23,000 కస్టమర్స్ కూడా you treat them as God is sending them to you. భగవంతుడు నా దగ్గరికి వీళ్ళని పంపిస్తున్నాడని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటికలీ యూ గెట్ ది జాబ్ సాటిస్ఫాక్షన్. డోంట్ ట్రీట్ దెమ్ యాజ్ కస్టమర్స్. దే ఆర్ నాట్ యువర్ కస్టమర్స్. బికాస్ వాళ్ళు ఎవరు రాకుంటే యువర్ బ్రాంచ్ విల్ బి క్లోజ్డ్. యా, కాబట్టి మీరు 23,000 మీరు వస్తున్నారంటే యూ హ్యావ్ ది జాబ్ సాటిస్ఫాక్షన్, నో ప్రాబ్లం. ఎవ్రీబడి ట్రీట్ దట్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబ సభ్యులు వస్తున్నారు మీ దగ్గరికి అనుకోండి, మనం ఖచ్చితంగా పనిచేస్తాం. పుట్ యువర్ 100% ఆన్ ది జాబ్, దెన్ డెఫినెట్లీ దెర్ విల్ బి జాబ్ సాటిస్ఫాక్షన్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అమ్మాయి, Such a great person you are. Why don't you come to politics, sir? ఈ ప్రశ్న అడిగి నేను కూడా విసిగిపోయాను. నాకేంటంటే విద్యా వ్యవస్థలో నాకు చాలా నమ్మకం, యువత మీద చాలా నమ్మకం. కాబట్టి విద్యా సంస్థల్లోనూ యువతతోనూ వెళ్ళి వాళ్ళని కనుక మనం ప్రేరేపించగలిగామంటే ఈ దేశానికి గొప్ప ఫ్యూచర్ ఉంటుందన్నది నేను. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విధంగా వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళు ఏం చేయాలి అన్నది. కాబట్టి నా విషయంలో ఇలాంటి మీతో, ఎందుకంటే నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం. నేను యాక్చువల్గా టీచర్ అవ్వాలనుకున్నాను. మై ఎయిమ్ వాస్ టు బికమ్ ఎ ప్రొఫెసర్. అందుకనే నేను నా ఎంటెక్ అయిన తర్వాత పిహెచ్డి కూడా చేసి దేశంలోనే యంగెస్ట్ ప్రొఫెసర్ అవుదామన్నది నా కోరిక. ఈ మధ్యలో ఈ ట్రాక్ డైవర్షన్ తర్వాత వచ్చేసి ఈ విధంగా సివిల్ సర్వీసెస్లోకి రావడం జరిగింది. కాబట్టి ఆ ఉపాధ్యాయ వృత్తి ఏదైతే నా మనసులో అది చిరకాలంగా ఉండిపోయిందో అది గంపా నాగేశ్వరరావు గారి మాధ్యమంగా మీ అందరితో మాట్లాడడానికి అది ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ నేను చెప్పడం అంటే ఎవరికైతే టీచింగ్ జాబ్లో ఇంట్రెస్ట్ ఉంటే కైండ్లీ బికమ్ టీచర్స్, కైండ్లీ బికమ్ టీచర్స్, కైండ్లీ బికమ్ ప్రొఫెసర్స్. ఎందుకంటే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తయారవుతుందంటారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తయారవుతుందంటారు. అబ్దుల్ కలాం గారు అద్భుతంగా చెప్తారు, ప్రతి ఒక్కరూ బ్లాక్ కలర్ అంటే ఏదో అంటారు, కానీ ఈ బ్లాక్ బోర్డ్స్ నుంచే మన దేశం ప్రోగ్రెస్ అవుతుంది అని ఆయన అంటారు. కాబట్టి అటువంటి విద్యార్థులను తయారు చేసేదానికి మీకు అవకాశం ఉంది. ఎప్పుడే నేను బాలగంగాధర్ తిలక్ గారి గురించి చెప్తుంటాను. ఆయన సంస్కృతం చెప్పేవాడు పూనాలో. స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు ఎవరో విలేకరి వచ్చి ఆయన అడిగి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు దేశానికి ప్రధానమంత్రి అవుతారా, రక్షణ మంత్రి అవుతారా, విద్యామంత్రి అవుతారా అంటే ఆయన అంటాడు, ఎంతో మంది ప్రధానమంత్రులను, రక్షణ మంత్రులను, విద్యామంత్రులను తయారు చేసే ఉపాధ్యాయ వృత్తి నా దగ్గర ఉండగా నేనెందుకు అవ్వాలి అంటారు. కాబట్టి అటువంటి అద్భుతమైన ఉపాధ్యాయ వృత్తిలో కైండ్లీ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ ప్లీజ్ జాయిన్. ఎందుకంటే దేశ భవిష్యత్తును మీరు అక్కడ తయారు చేయొచ్చు అన్నమాట. రైట్, థ్యాంక్ యూ. నేను క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలో పిల్లలు ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మార్నింగ్ 7కి వెళ్ళి నైట్ 9:30 వరకు ఎంతసేపు ర్యాంకుల గురించి ఆలోచిస్తారు, కానీ పిల్లల మానసిక ఎదుగుదల, నైతిక విలువలు ఏమి ఉన్నట్లేదు సార్. దాని గురించి మీరు కొంచెం స్టూడెంట్స్కి, చిల్డ్రన్స్కి అండ్ పేరెంట్స్కి కూడా. ఏం లేదమ్మా, నేను చెప్పినట్టు మార్పు మన దగ్గర నుంచి మొదలవాలి. మీరు డిసైడ్ చేసుకొని మీ పిల్లల్ని వీటిలో పంపించకూడదు అనేది అసలు చేంజ్ వెల్కమ్ మాట్లాడండి. మొన్న ఎక్కడో స్కూల్కి వెళ్తే ఆ అమ్మాయికి 5th ర్యాంక్ వస్తుందట.
వాళ్ళ అమ్మ ఆ పాపం తెస్తుంది ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఇదేంటంటే దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ డ్రివెన్ కాదు, దీస్ ఆర్ ఆల్ ఇంపోజ్డ్ ఇవి జరుగుతున్నాయి అన్నమాట. మనం పిల్లల్ని కలగలగలండి అంటుంటాం, కానీ తల్లిదండ్రుల కళలు పిల్లల మీద రుద్దుతున్నారు అనమాట ఈ మధ్యలో. అది ఎక్కడో మనం ఆపుకోగలగాలన్నమాట. అంటే పిల్లవాడి కెపాసిటీ ఏంటి, పిల్లవాడు ఏం చెయ్యాలి అన్నది మనం చూసుకుని ఆ ర్యాట్ రేస్లో వెళ్లకుండా మన పిల్లవాడు ఇప్పుడు చూడండి, ఎవరైతే గొప్ప గొప్ప ఇక్కడ చూపించిన వ్యక్తులందరూ కూడా మీరు ఆ ఫిలింలో మొదట వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చిన వాళ్ళు. ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. మన పిల్లల్ని అక్కడికి వేసినా కూడా రాగలరు. మనము వీ షుడ్ నాట్ అవుట్ సోర్స్ ఎవ్రీథింగ్ టు ది స్కూల్ అమ్మ. ఎందుకంటే మొదటి విద్యాలయం పిల్లలకి. అందుకనే ఫిన్లాండ్, ఢిల్లీ గవర్నమెంట్ ఆయన కూడా ఫిన్లాండ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ చదవడానికి వెళ్ళాడు. ఫిన్లాండ్లో పిల్లలు 7వ సంవత్సరం నుంచి స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టారు, 7th ఇయర్. కాబట్టి 7 సంవత్సరాల వరకు వాడు ఇంట్లోనే నేర్చుకుంటాడు అనమాట. తల్లిదండ్రులు వాడికి ప్రథమ గురువులుగా కూర్చొని నేను చెప్పినట్టు ఈ రామాయణ, భారత, భాగవత, భగవద్గీత పాఠాలు నేర్పిస్తుంటారు అక్కడ, అంటే వాళ్ళకి సంబంధించినవి. కాబట్టి వాడు 7వ తరగతిలోకి వచ్చేసరికి వాడు హిస్ ఫౌండేషన్ ఈజ్ వెరీ వెరీ గుడ్. మంచి ఫౌండేషన్తో వాడు వస్తాడు. ఆ తర్వాత స్కూల్లో ఏవైతే విషయాలు నేర్పిస్తారో ఆ విషయాలు ప్రాక్టికల్ నాలెడ్జ్తో నేర్చుకొని ఈజ్ కమింగ్ అవుట్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఇఫ్ యూ వాంట్ టు సీ, గో టు ఫిన్లాండ్. ఎందుకంటే ఈ సిస్టమ్, కాబట్టి ఈ సిస్టంలో మార్పులు రావాలని మనం రిప్రజెంట్ చేయాలన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే లెట్ ఆల్ ఆఫ్ us sit together and prepare a paper on education. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు, కొత్త విద్యా విధానాన్ని మేము తీసుకొస్తున్నాం, కాబట్టి మీకు ఏవైనా సలహాలు ఉంటే రాయండి అని చెప్పేసి. కైండ్లీ అప్లోడ్ యువర్ సజెషన్స్, కైండ్లీ పుట్ యువర్ సజెషన్స్.